హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను బిఎస్. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతదేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, అలాగే కొన్ని రాష్ట్రాల ఫలితాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలపై ప్రపంచమంతా ఎంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. చాలా సంస్థలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపితే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే, అంటే రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అనేక సర్వే సంస్థలు వెల్లడిస్తాయి. అఫ్కోర్స్ కొన్ని టీడీపీ వైపు, కొన్ని ముఖ్యంగా అధిక శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో మరి మనలో చాలామంది అనలిస్టులు, ప్యానలిస్టులు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. అసలు ఎగ్జిట్ పోల్ సరళి ఎలా ఉంది, ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ కింద చూడొచ్చా, అసలు వీటికి ఉన్న విశ్వసనీయత ఎంత, ఇవి ఎంత మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరికీ నమస్కారం. నమస్కారం అండి ప్యానలిస్టులు అందరికీ. సో మీరు చెప్పండి సార్, జ్యోతిష్యులు. అవునండి. సో మీ అంచనా ఏంటి? సార్, గడిచినటువంటి 10-15 సంవత్సరాల నుంచి రాజకీయ జ్యోతిష్య ఫలితాలను వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సరళి కనుక తీసుకున్నట్లయితే, యాజ్ పర్ అస్ట్రాలజీ కనుక తీసుకున్నట్లయితే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టెన్సీలు, అలాగే 25 పార్లమెంట్ కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే, దీంట్లో మెజారిటీ పరంగా తీసుకున్నట్లయితే యాజ్ పర్ అస్ట్రాలజీ కూటమికి అధిక స్థానాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా నా జ్యోతిష పరిశీలనలో తెలిసిందండి. ఓకే, జగదీష్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్, మీ అంచనా ఏంటి, మీ ఎగ్జిట్ పోల్స్ ఏంటి? నా ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే జనం జగన్ వైపే ఉన్నారని చెప్పవచ్చు. ఎట్లాగంటే ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మహిళలకి ఎక్కువ అట్రాక్ట్ చేసినాయి కాబట్టి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి, విలేజ్ క్లినిక్లు అయితే ఏమి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి మతాలకి చెందిన వారికి, ఇప్పుడు మంగళ షాప్ పెట్టుకున్న వాళ్ళకి 10,000 ఇవ్వడం, ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వడం సంవత్సరానికి, ఇలాంటి కొన్ని స్కీమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంతవరకు మన వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే ఈ మందు తాగే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు ఎక్కువగా. ఏంటంటే ఈ మందు తాగే వాళ్ళు తిరుతున్నారు, చీప్ మందు అమ్ముతున్నారు అని. వాళ్ళల్లో తాగే వాళ్ళల్లో పర్సంటేజ్ వైజ్గా తీసుకుంటే 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మామూలు చీప్ లిక్కర్ తాగేవాళ్ళు. చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మాట్లాడదాం, విశ్లేషిద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. అంటే ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్టుంటే, అక్కడ జనరల్గా చూసినట్టుంటే పెట్టుబడిదారులు ఒక క్యాస్ట్ అంతా కూడా చంద్రబాబు వైపు ఉన్నట్టు కనిపించింది అనాలిసిస్ అక్కడ చూసినట్టుంటే. మిగతా జనాలు సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందిన వాళ్ళంతా ఒకవైపు ఉన్నట్టు అనిపించింది. తర్వాత కొంత ఏదైతే ఈ అమరావతి రాష్ట్ర రాజధాని విషయంలో కొంత ఇదంతా డిస్టర్బ్ అయిన వాళ్ళు, కొంత ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొంత ఒకవైపు ఉంది. ఏ కోణంలో చూసినా సీట్లు వైఎస్ఆర్సీపీకి తగ్గే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో అంటే పోలింగ్ కన్నా ముందు 50-50 ఛాయిస్ అన్నారు. తర్వాత పోలింగ్ అయిన తర్వాత చూస్తుంటే కొంత ఎటొచ్చి మళ్ళీ రూలింగ్ వైఎస్ఆర్సీపీ చేసే అవకాశమే కనిపిస్తున్నది. వైఎస్ఆర్సీపీ. ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ చేసిన కార్యక్రమంలో దాన్ని మమ్మల్ని మళ్ళీ పీఠంలో కూర్చోబెడుతుంది. సో మీరే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే ముసలి వాళ్ళ వరకు మేము వాళ్ళకి చేయాల్సింది చేసాం. కాబట్టి చిన్నపిల్ల వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర మాకు అండగా ఉన్నారు. రైట్. ఒక్కసారి కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలను ఒకసారి చూద్దాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 6వ స్థానం ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి అసెంబ్లీ స్థానాలు 94 నుంచి 104 వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలు 13 నుంచి 15, టీడీపీ కూటమికి అసెంబ్లీ స్థానాలు 71 నుంచి 81, పార్లమెంట్ స్థానాలు 10 నుంచి 12 అని చెప్పి 6వ స్థానం సర్వే. దీన్ని దాదాపుగా అందరూ విశ్వసిస్తారు. ఆ సర్వే 6వ స్థానం సర్వే ప్రకారం ఈ రిజల్ట్. అట్లాగే పీపుల్స్ పల్స్ సంస్థ టీడీపీకి 95 నుంచి 110 ఇచ్చిన పరిస్థితి, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు. అలాగే స్మార్ట్ పోల్ సర్వే టీడీపీకి 93, వైసీపీకి 82. రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే వైసీపీకి 112, ఎన్డీఏ కూటమికి 53. ఆత్మసాక్షి వైసీపీకి 98 నుంచి 116, టీడీపీకి 59 నుంచి 77. పార్దా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65.
అట్లాగే చాణక్య టీడీపీకి 114 నుంచి 125, వైసీపీకి 39 నుంచి 49, ఇతరులకి 1. పీటీఎస్ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి 44 నుంచి 47, టీడీపీకి 120 నుంచి 131. ప్రస్తుతానికి కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఏపీ పరంగా చూసుకుంటే సో దాదాపుగా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి. సో దీన్ని ఎట్లా విశ్లేషించవచ్చు? మీరు కనుక గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో బహుశా ఈ సెఫాలజీ అంటారేమో కదండి సర్వే చేసేవాళ్ళు, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక లెజెండరీ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే, ఒక ట్రెండ్ సెట్టర్ ఎవరైనా ఉన్నారంటే బహుశా అది ఆరా మస్తాన్ గారు అని చెప్పి అనుకోవడంలో మరొక ఆసక్తి అయితే లేదండి. ఆ మాట చెప్పడానికి మనం తెలుగు వాళ్ళగా గర్వించాలి. బహుశా వారు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వారి యొక్క కార్యక్రమాలని విస్తరిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఆరా మస్తాన్ గారు కనుక తీసుకున్నట్లయితే ఒక మంచి క్రెడిబిలిటీ అనేది ఉందండి. వారు కనుక గమనించినట్లయితే ప్రతి కాన్ఫరెన్స్లో కూడా పోయి వారి టీం ద్వారా చాలా జాగ్రత్తగా చాలా డీటెయిల్డ్గా తీసి వారి యొక్క ఫలితాన్ని వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి ఆ ప్రచార మాధ్యమాల్లోనూ ప్రింట్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మనం తెలుసుకొని ఉన్నాం. సో ఒక్కసారి ఆర్ఆర్ మస్తాన్ గారు కనుక ఒక ప్రిడిక్షన్ లేదా వారి యొక్క అంచనా కనుక వెల్లడించారు అంటే బహుశా అది అంచనా మాత్రమే కాదు, ఒక శాసనంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారి యొక్క అభిమానులే కాకుండా ఎక్కువ మంది ప్రజలు ఈరోజు నమ్ముతున్న పరిస్థితి అండి. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఒక టెక్నికల్ పర్సన్, ఒక ప్రొఫెషనల్గా వారిని నేను అభిమానిస్తాను, వారి యొక్క స్థాయిని నేను కన్సిడర్ చేస్తాను. బట్ ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్గా నేను నా క్యాలిక్యులేషన్ దగ్గర నమ్మాలి. ఒక సీనియర్ పొలిటీషియన్ ఏదో చెప్పారనో, ఒక రాజకీయ పండితుడికి ఏదో చెప్పారనో, ఒక లెజెండరీ పర్సన్ అయినటువంటి ఒక సెఫాలజీలో టాప్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైన వారిలో ఒకరిగా, ఇంకా చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన సెఫాలజిస్ట్లో టాప్ 5లోనూ లేక నెంబర్ 1గాను ఉన్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి ఆరా మస్తాన్ గారు ఏదో చెప్పారని చెప్పి నేను నా క్యాలిక్యులేషన్ అయితే మార్చుకోలేను కదా. సో ఆ రకంగా తీసుకున్నట్లేదు, ఒక్క నిమిషం, ఆ రకంగా తీసుకున్నట్లేదు. ఆచార్య రాఘవేంద్ర ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా గడిచిన 15 సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్న క్రమంలో నేను రకరకాల ఫలితాలను వెల్లడిస్తూ వచ్చానండి. మీరు గమనించినట్లయితే నేను 2014 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీకి 97 నుంచి 107 వరకు వస్తాయని నేను ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్ కనుక సీట్లు కనుక తీసుకున్నట్లయితే 16 నుంచి 18 వరకు రావడానికి అవకాశం ఉందని చెప్పాను. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆశ్చర్యకరంగా నేను చెప్పిన ప్రిడిక్షన్ 100% నిజమవుతూ 97 నుంచి 107 వరకు అంటే 106 సీట్లు అసెంబ్లీ వచ్చినాయి. అలాగనే 16 నుంచి 18 వరకు సీట్లు వస్తాయని చెప్పంటే 17 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో కనుక తీసుకున్నట్లయితే నేను తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 11 రకాల ప్రిడిక్షన్ చేస్తే రీసెంట్గా కూడా మన 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను నా ప్రిడిక్షన్ వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీకి 60 సీట్ల వరకు వస్తాయని చెప్పి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 40 వరకు వస్తాయని చెప్పి, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 వరకు వస్తాయని చెప్పి నేను ప్రింట్ మీడియాలో నా ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి క్రమంగా తీసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రిడిక్షన్స్ డాటెడ్ ప్రిడిక్షన్స్గా మారి ప్రతిదీ కూడా వాస్తవాలుగా రూపుదిద్దుకోవడం మీరు గమనించి ఉండొచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే క్షమించాలి వేణుస్వామి గారు నా సీనియర్ కాదు. ఇక్కడ ఎవరు సీనియర్ అండి? మీరు గమనించినట్లయితే జ్యోతిష్యాన్ని 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సబ్జెక్ట్ పరంగా అంటే ప్రాక్టీస్ చేసేవరకు సీనియర్ అయ్యి ఉండొచ్చాము, వయసు పరంగా సీనియర్స్ అయ్యి ఉండొచ్చాము. కానీ ఆ సబ్జెక్టులు నువ్వు ఎంత లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేసావు, నీ జీవితాన్ని ఆ శాస్త్రానికి ఎంత ఇదిగా నువ్వు పనంగా పెట్టావు, ఎంత లోతున పరిశోధన చేసావు, ఎంత డెడికేటెడ్గా ఉన్నావు, ఎంత ఎడిక్టెడ్గా ఉన్నావు అన్న దాన్ని బట్టి నువ్విచ్చే ఫలితాలు ఎంత యాక్యురేట్గా రావడానికి అవకాశం ఉందనేది డిసైడ్ అవుతుందండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే ఆచార్య రాఘవేంద్ర తన జీవితాన్ని పనంగా పెట్టి, తన ఇమేజ్ని పనంగా పెట్టి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కలెక్ట్ చేసి, అంటే ఒక జ్యోతిష పండితుడిగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ని కలెక్ట్ చేసి అది లేని సందర్భంలో ప్రశ్నా జ్యోతిషం ద్వారా లేక కనినిక లేక నిమిత్త లేక వెస్టర్న్ ఆస్ట్రాలజీ ద్వారా ప్రశ్నా జ్యోతిషం ద్వారా రకరకాల మెథడ్స్ని ఉపయోగించి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తామండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే మా జ్యోతిష పరిచయంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రికార్డు ఫామ్ చేయడం ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉంటుందని చెప్పి వారి అభిమానులంతా నమ్ముతూ ఉంటారు. కొన్ని సమయాల్లో అది వాస్తవం కూడా. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రాలో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లు సాధించిందండి. ఈ 151 సీట్లు సాధించిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తూ మొదటి విడతలో భాగంగా 24 మంది మంత్రుల్ని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా 15 మంది ఖచ్చితంగా అండి
జగదీష్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సరళిని చూస్తుంటే ఎట్లా ఉంది ఎగ్జిట్ పోల్ సరళి? ఇది ప్రజలు ఊహించిందే. కాకపోతే ఏంటంటే ప్రచార ఆర్భాటం, ఎలక్షన్ మూడు, యుద్ధం సిద్ధం అనే నినాదం అవన్నీ వచ్చి కొంచెం టెన్షన్ క్రియేట్ చేసినాయి. కానీ యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే జగన్కే విజయం అని ఫస్ట్ నుంచి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం సార్ ఒక మాట చెప్పండి, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమం మీద నడిపాడు, ఆయన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, ఇట్లాంటి మాటలు మనం చాలా విన్నాం ప్రతిపక్షాలు కావచ్చు, చాలా రకరకాల వర్గాల నుంచి. మరి మీరేమో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తారనే మాట మాట్లాడతారు. అభివృద్ధి అంటే యాక్చువల్గా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు వితోధికమైన ఫండ్స్ ఇచ్చారు. ఇక్కడ స్మార్ట్ సిటీలని అవన్నీ ఇవన్నీ చేసి అలాగా అభివృద్ధి చెందింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు చేశాడు. అభివృద్ధి అంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, 2500 మందికి అడ్మిషన్ దొరుకుతుంది, పక్కన హాస్పిటల్లో దొరుకుతాయి. అదేవిధంగా 8 షిప్పింగ్ హార్బర్స్, చిన్న చిన్న షిప్పింగ్ హార్బర్స్ వస్తున్నాయి రాష్ట్రంలో. పరిశ్రమలు ఆల్రెడీ వైజాగ్లో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేశారు, ఇంకా కాకినాడలో 4 పరిశ్రమలు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. వస్తుందండి ఫస్ట్ సంక్షేమం. అంటే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన రాష్ట్రంలో వచ్చి మీరు అందరూ చెప్పినట్టు అందరు ఏం చెప్తుంటారంటే ఈ తాగే వాళ్ళకి కొంచెం మందు రేటు పెరిగింది అని, అది ఇదే స్లోగన్ ఎక్కువగా ఉండింది ప్రతిపక్షాల నుంచి. కానీ ఏంటంటే అక్కడ అట్ ద సేమ్ టైం వచ్చి కూలీ రేటు కూడా పెరిగింది. ఇప్పుడు 200 క్వార్టర్ అయిందంటే 1000 రూపాయలు ఉంది కూలీ. అంతకుముందు 500 ఉన్నది కాస్త 1000 అయింది. అంటే డిమాండ్ అండ్ సప్లై అంటారు చూడండి. కూలీ రేట్లు పెరిగింది కాబట్టి మీరు మందు రేట్లు పెంచారు. మందు రేట్లు పెంచింది కారణం అది కాదు. మందు రేట్లు పెంచేదానికి కారణం ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే తక్కువ తాగుతారని, తక్కువ రేటు ఉంటే ఎక్కువ మంది తాగుతారు. లిక్కర్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ మనం మద్య నిషేధం అన్నాము, విడతల వారి మద్య నిషేధాన్ని చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి ఒక నినాదం చెప్పున్నారు. దాన్ని ఎలా తగ్గించాలి అని అంటే అందుకే చూడండి మన ప్రైవేట్ సెక్టార్కి లేవన్నమాట ముందంగళ్ళు. హోటల్స్లో వాటిల్లో తప్పితే గవర్నమెంటే మందంగళ్ళు మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే అంతకుముందు 6 గంటలకే ఓపెన్ చేసేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉంటే. 6 గంటల మార్కెట్ సెంటర్లలో అక్కడక్కడ ఓపెన్ చేసి బస్ స్టాండ్లలో 6 గంటలకే ముందు అమ్మేవాళ్ళు. ఇప్పుడు టైం ప్రకారం కరెక్ట్గా 10 గంటలకి ముయ్యడం కానీ, రాత్రి 10 గంటలకు ముయ్యడం కానీ, ముందు కూడా మార్నింగ్ 10 గంటలు చేయడం కానీ, ఇట్లా ఒక సిస్టమేటిక్గా కొంచెం తాగే వాళ్ళ శాతాన్ని తగ్గించేదానికి ట్రై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మద్యపాన నిషేధం కూడా జరగచ్చు. రాష్ట్రానికి ఇండస్ట్రియల్గా గ్రోత్ వచ్చి ఇండస్ట్రియల్గా డెవలప్ అయినప్పుడు, రాష్ట్రానికి వేరే రకమైన ఇన్కమ్ వచ్చినప్పుడు మద్యపాన నిషేధం అనేది పెద్ద పనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2,70,000 కోట్లు ఒక్కొక్కరికి పేదవాళ్ళకి అందరికి కూడా అందించడం జరిగింది. ఈ అందించాలంటే రాష్ట్రానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం చెప్పారే కానీ దాని తగ్గ ఫలితాలని రాష్ట్రానికి ఇవ్వలేదన్నమాట. ఫలితాలు వచ్చుంటే ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్ర కంటే ఎక్కువ ఇన్కమ్ లో ఉంది స్టేట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, సంక్షేమానికి ఓటేసారా, సూపర్ 6కి ఓటేసారా, ఏమనుకుంటారు? అంటే 2 విషయాలండి. సంక్షేమం అవసరం మేరకు ఉన్న సంక్షేమము యూటిలైజ్ అయితే అది బాగానే ఉంటుంది, కానీ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసే సంక్షేమం వేరే ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలని నేను పార్టీల జోలికి పోవట్లేదు, ఏ పార్టీ అయినా ఏం చేస్తుందని అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టే కనిపిస్తున్నది ప్రతి ఒక్క ఏ పార్టీ అయినా సరే. అట్లా మనం గమనించినట్టుంటే అందుకోసమే నేనేమంటుంటా అంటే మనం కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం సంక్షేమం చూసే ఓటేయరు అనేది ఏదైతే ఉన్నదో ఇట్లాంటిది అంటే అవసరం మేరకు ఉన్నది ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతారు, అవసరం లేని దానికి అట్రాక్ట్ కానికి అవకాశం లేదు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు ఇప్పుడు వీరు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు అంటే ఈరోజు ఆదాయము రేపు పెరిగిన తర్వాత మద్యపాన నిషేధం, నేనేమంటా అంటే ప్రభుత్వాలు ఈ రకమైన అంటే చెడుకు సంబంధించిన అంశాలపైన ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఆలోచించొద్దు. అంటే రేపు ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని స్టేట్లలో డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మందు ఇదైపోయింది అంటే రేపు డ్రగ్స్ నుంచి ఆదాయం వస్తుందంటే డ్రగ్స్ను ప్రోత్సహిస్తామా ప్రభుత్వాలు? అంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ ఆ సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలని చెప్పి ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించడం నేనైతే తప్పని చెప్తాను. నేను 100% తప్పు. అంటే సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవసరం మేర చేయడం మంచిదే, కాదని కాదు,
కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నారు. ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఫైనాన్షియల్ సోర్స్ ఎట్లా తీసుకుంటున్నారు, ఇట్లాంటి తాగుడు, డ్రగ్స్ ఇట్లాంటిది. అంటే ఇది అంటే చెప్తున్నా నేను. అవునండి, నెక్స్ట్ అయిపోతుంది మా మద్యపానం అయిపోతుంది, నెక్స్ట్ వానికి డోస్ పెరగాల అంటే నీకు గవర్నమెంట్ ఆదాయం పెరగాలంటే నువ్వు డ్రగ్స్కి పర్మిషన్ ఇస్తామన్నట్టే కదా. మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కంట్రీస్. అంటే మనము నేనేమని అంటున్నా అంటే అట్లాంటిది అన్ని మనం ప్రోత్సహించొద్దు అనేది నేను చెప్తాను. మీరు కనుక గమనించినట్లయితే యాజ్ పర్ పొలిటికల్ అస్ట్రాలజర్ కదా నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరి జాతకం సార్, ముఖ్యంగా పార్టీ అధినేతల యొక్క జాతకాన్ని గమనించినట్లయితే ఎవరి జాతకంలో అయితే ఓకే ఏపీలో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపారు, పురుషులు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది అంచనా. ఖచ్చితంగా 80+% వైసీపీకి మద్దతు తెలిపారు. ఎవరు అందరా ఓవరాల్గా స్త్రీలు పురుషులు. స్త్రీలు ఎందుకు చేశారు అంటే ప్రతి పథకం కూడా ఆడవారికి అందేట్టుగా చేసి వాళ్ళు ఇంటిలో స్త్రీ అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుంది అని స్త్రీలు ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే విధంగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. సరే, కొంతమంది ఏదో మందు రేట్లు అది ఇది అనేసి మేము మద్యపాన నిషేధం అన్నాం, దాన్ని నిషేధించాలని కొన్ని బెల్ షాప్ తగ్గించి టైం తగ్గించి రేట్లు పెంచి అన్ని చేస్తే టీడీపీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మందును బంద్ చేస్తే దాన్ని క్లోజ్ చేస్తే శానిటైజర్ తాగుతున్నారు, వైట్నర్లు వాడుతున్నారు, మందు ఖచ్చితంగా అమ్మాలి మీరు అని ధర్నా చేసింది వాళ్ళు. కాబట్టి ఓట్లు ఎవరికి వేస్తారు? మాకేస్తారు. ఖచ్చితంగా 100% స్త్రీలు అనే వాళ్ళు ప్రతి ఇంటికి ఆఖరికి టీడీపీలో ఉన్నటువంటి అధినాయకుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మాకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. కాదండి, ఇప్పుడు చెప్పండి కదా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు సూపర్ 6లో మేజర్గా మహిళల్ని టార్గెట్ చేసుకున్నారు. అంటే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, వాళ్ళకి పెన్షన్ కావచ్చు, తర్వాత సిలిండర్లు కావచ్చు, ఇలాంటివన్నీ బాగా అట్రాక్ట్ చేసే పాయింట్లు కదా. మహిళలు బహుశా టీడీపీకి వేసి ఉండొచ్చు కదా. ఎట్లా వేస్తారు, ఎందుకు వేస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు అనేక పథకాలు పెడితే నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఒక పథకము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది ఎవరు తెలిసేది కాదు. లీడర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని అన్నా నాకు పలానా పథకం రావాలి, నాకు ఏం చేయాలి చెప్పండి అంటే పలానా డేట్కి వస్తుంది, పలానా కాగితాలు తీసుకొచ్చి ఇచ్చేసిపో, పలానా దానికి పలానా ఖర్చు అవుతుంది అని డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ కాలంలో చెప్పులు అరిగిపోయే విధంగా తిప్పించి 100 రూపాయలు రావాలంటే వాళ్ళకి 30-40 ఇచ్చి మిగతా డబ్బులు అంతా లీడర్ల జోబులకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళది. కానీ మాకు లీడర్ల ప్రమేయం లేకుండా డైరెక్ట్ అకౌంట్లో కొట్టినటువంటి పరిస్థితి మాది. కాబట్టి 100% మేము చేసిన కార్యక్రమాలు మా నాయకుడు మేము ఓట్లు అడిగిన రోజు కూడా నిన్నేం చేస్తాము, ఈ రోజు ఏం చేస్తాము, రేపు ఏం చేస్తున్నామని ఖచ్చితంగా ఓట్లు అడిగేటువంటి పరిస్థితి మాకుంది. మేము ఆ విధంగా ముందుకెళ్ళాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశాడు, జగన్మోహన్ రెడ్డి గద్దె దించేస్తాము, మేము అధికారులకు వస్తామని వాళ్ళు ఎక్కడ కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేము మా మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 99% మా గురించి మాట్లాడితే 1% మాత్రము వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనుల్ని, వాళ్ళు చేసిన అరాచకాలు మేము వివరించుకుంటూ ముందుకెళ్ళి ఓట్లు అడిగిన పరిస్థితి మాకుంది. కాబట్టి 100% మేము గెలుస్తున్నాం. మీరు అడ్వాన్స్ మాకు శుభాకాంక్షలు ఇక్కడ నాకు ఒక అవకాశం ఇక్కడ ఇప్పుడు కనుక అంటే ఏపీ ఎలక్షన్ల పరిస్థితి సర్లే కనుక తీసుకున్నట్లయితే సరే ఎవరు గెలుస్తారో కాసేపు పక్కన పెడితే జాతకాలు చెప్పండి నాకు. జగన్ గారి జాతకం ఎలా ఉంది, చంద్రబాబు జాతకం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంది, ఈ ముగ్గురు జాతకాల ప్రకారం ఏం జరగదు? రైట్ అండి. ఇక్కడ గడిచిన 15 సంవత్సరాల నుంచి పొలిటికల్ అస్ట్రాలజీ రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక పండితుడిగా నేను గమనించింది ఏంటంటే ఏ పార్టీ అధినేత అయినా సరే తన జాతకంలో శని భగవాను కేతు కబలించినప్పుడు కానీ లేదా సూర్య భగవాను రాహువు ప్రభావితం చేసినప్పుడు కానీ వారికి జీవితం ఒక్కసారిగా స్ట్రక్ అయిపోవటము లేదా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడటం అనేది జరగడం అనేది మనం గడిచినటువంటి 40-50 సంవత్సరాల నుంచి హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే మనం చూసామండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక గమనించినట్లయితే ఉభయ గోదావరి కనుక జిల్లా అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు కానివ్వండి, ఉభయ గోదావరి కనుక తీసుకున్నట్లయితే మొత్తం వెలిసి 68, అక్కడ ఒక 34, ఇక్కడ ఒక 34, 68 సీట్లలో గాను అత్యధికంగా 15 సీట్లు మాత్రమే వస్తున్నాయండి. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో
34 గాను 24 సీట్లు టీడీపీకి వస్తున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 గాను అత్యధికంగా 29 స్థానాల్లో టీడీపీ కూటమి అనేది గెలవబోతుందండి. ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ జాతకం కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. అస్ట్రాలజీలో డిఫరెంట్ మెథడ్స్ మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పింది చిన్న జాతకం అంటే ఫార్ములా, దాంట్లో జాతకంలో ఉన్నటువంటి మెయిన్ మనం కన్సిడర్ చేసే మెయిన్ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నామండి. జగన్ గారి జాతకంలో కనుక తీసుకున్నట్టయితే జన్మ జాతకంలోనే గురువుని రాహు అండ్ రవి అనేది ప్రభావితం చేస్తున్నారండి. ఈ గురు రాహు బృహస్పతుల్ని బృహస్పతి సూర్యుడు రాహువుల్ని ఎప్పుడైతే శాటర్న్ కానీ లేక కేతు కానీ ప్రభావితం చేస్తాడో అత్యధిక మెజార్టీ మీరు కనుక 2019లో కనుక్కుంటే 151 సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ రోజున ఏమవుతుందంటే ఆ సూర్య భగవాను రాహు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వారి జాతకంలో. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణం చేతను, అలాగే వారి జన్మ జాతకంలో ఉన్నటువంటి శని భగవాను కేతు ప్రభావితం చేయడం కారణం చేతను వారికి ఏంటంటే జీవితం ఒక్కసారిగా ఆగిందా అన్నట్లుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం ద్వారా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ అవ్వాలంటే అది పొలిటికల్ లీడర్ కాబట్టి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరము, వైజాగ్ అని తీసుకున్నట్లయితే ఈ 3 జిల్లాల్లో అత్యధికంగా వారికి విజయనగరం జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయండి. ఓకే, ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో కన్నా ఉన్నటువంటి 34 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా ఎన్ని సీట్లు వస్తున్నాయంటే కేవలం 5 అండి. కేవలం 10 వస్తున్నాయండి. 34 గాను ఉత్తరాంధ్ర జిల్లాల్లో 10 సీట్లు వస్తున్నాయండి. అక్కడ టీడీపీకి వచ్చి 24 వస్తున్నాయండి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఇక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 5 మాత్రమే వస్తున్నాయండి. టీడీపీకి వచ్చి 29 వస్తున్నాయండి. ఇటు మనం కనుక పవన్ కళ్యాణ్ గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే వీరి జాతకంలో బృహస్పతికి కేతువు సహకరిస్తున్నారండి. అంటే పొలిటికల్ అస్ట్రాలజీలో ఎప్పుడు కూడా గేమ్ అంతా కూడా రాహుకేతులు అండ్ సాటర్న్ జూపిటర్ సన్ మీద ఉంటుందండి. సమ్ టైమ్స్ లిమిటెడ్గా మేము మెర్కురీ అండ్ మూన్ కూడా కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, డిపెండ్ అయిన హోరోస్కోప్ను బట్టి. అక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సూర్యభగవానుడు అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో సూర్యభగవానుడికి కేతు సహకరిస్తున్నాడండి. అలాగే జూపిటర్కి కూడా కేతు సహకరిస్తున్నాడండి. ఈ 2 కాంబినేషన్ చేత అంటే ప్రజల నుంచి అమోఘమైనటువంటి ప్రజాదరణ లభించడమే కాకుండా అత్యధికమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయండి. అవునండి, ఈ మెజారిటీ అంటే గెలుపోవటం గురించి మాత్రమే కాకుండా జ్యోతిష్యం ఇంకో మెథడాలజీ ఉందండి, ఒక సీక్రెట్ మెకానిజం అనమాట. అది మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, మా స్టూడెంట్స్కి మేము నేర్పిస్తూ ఉంటాము. సో ఆ మెథడాలజీ ఉపయోగించి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లీడర్కి ఎంత మెజారిటీ రావడానికి అవకాశం ఉందని మనం చూచేకి కొంత క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవడమే కాకుండా వారి కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా 30,000 పైచిలకు, అది 35,000 అవ్వచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు, మెజారిటీ రావడానికి అవకాశం ఉందని చెప్పి తెలిసిందండి. ఇక్కడ రికార్డ్ ఏంటంటే వీరి పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో వారు పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయి అవమానకరమైన స్థితిలో ఇబ్బందులు పడటం అనేది జరిగింది. అయితే ఇక్కడ రికార్డు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జనసేన పార్టీలో ఒక మైల్ స్టోన్ నిలిచిపోబోయే సంఘటన అనేది ఒకటి జరగబోతుందండి. ఆ సంఘటన ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వారు పోటీ చేస్తున్నటువంటి 2 స్థానాలు కనుక తీసుకుంటే 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారండి. ఒకటి కాకినాడ, 2 మచిలీపట్నం. వారు పోటీ చేస్తున్నట్టు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా వారి అభ్యర్థులైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి, అలాగే మచిలీపట్నం నుంచి బాలసూరి గారు గెలుస్తున్నారండి. అలాగే మరొక అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక లీడర్, ఒక్క నిమిషం అండి, ఆ డేటా నేను ఫస్ట్ నాయకులకు చెప్పండి, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, మీరే మాట్లాడుకోండి, వాళ్ళు నిద్రపోతున్నారు. సారీ అండి. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే వారి జాతకంలో కూడా బృహస్పతి సూర్యుడికి కేతు యొక్క సహకారం ఉంది. అట్ ద సేమ్ దీంతో పాటుగా శని భగవానుడికి కేతు యొక్క ఆస్పెక్ట్ కాకుండా రాహు యొక్క సపోర్ట్ ఉందండి. అలాగే శని భగవానుడికి జూపిటర్ ఆస్పెక్ట్ కూడా ఉందండి. ఈ కారణాల చేత వారు గతంతో పోల్చుకున్నట్టయితే మంచి మెజారిటీ తోటి, అంటే గతంలో వచ్చినట్టు మెజారిటీతో పోల్చుకుని ఇంకా ఎక్కువ మెజారిటీ తోటి వారు విజయాన్ని సాధించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుందండి. ఆయన 22,530 ఓట్లతో ఓడిపోతాడు అని చెప్పాడు. ఆచార్య రాఘవేంద్ర చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో కనీసం 30,000 తగ్గకుండా మెజారిటీ రాబోతుందో రాసి పెట్టుకోండి. అంటే వారేం చెప్పారు నాకు తెలియదండి, అంటే వారి పేరు నాకు, వారి పేరు ఏందండి,
చార్యులు గారు వారికి తెలిసినటువంటి సిద్ధాంతం ప్రకారం వారి క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు వారికి వచ్చిన ఫలితాన్ని వారు వెల్లడించే ప్రయత్నం చేశారండి. అంటే ఎందుకంటే జనరల్గా సొసైటీలో ఏ ఇద్దరు సిద్ధాంతాలు కూడా ఒకే మెకానిజంని అప్రోచ్ అవుతారని గ్యారెంటీ లేదండి. ఒక్కొక్క మెకానిజం ద్వారా ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ద్వారా ముందుకెళ్ళి ఫలితాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వారి నైపుణ్యము, వారి నైపుణ్యము ఆ సబ్జెక్ట్ లో వారు చేసినటువంటి కృషిని బట్టి వారి యొక్క ప్రిడిక్షన్ ఎంత యాక్యురేట్గా రావడానికి అవకాశం ఉందనేది డిసైడ్ అవుతుందండి. ఈ రోజు ఇందాక మీరు వేణుస్వామి గురించి మాట్లాడుతూ వారు సీనియర్ మీ సీనియర్ అని చెప్పి అన్నారండి. వారు నా సీనియర్ కాదండి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఇంకా చెప్పండి తెలుగు రాష్ట్రాల చరిత్రలో పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవడన్నా ఉన్నా అంటే అది ఆచార్య రాఘవేంద్ర మాత్రమే. 2014 నేను చేసినప్పుడు ఏ పండితుడు కూడా అది నేనేనండి. మర్చిపోయి నేనే కదా, నేనే అది నేనేనండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారి ప్రిడిక్షన్ చేసినటువంటి వ్యక్తిని పండితులు నేనేనండి. ఆ తర్వాత 2018 నుంచో లేక 2019 నుంచో మిగతా వాళ్ళంతా నన్ను అనుసరించడం మొదలు పెట్టారండి. సార్ మీరు చెప్పండి జగదీష్ రెడ్డి గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కొద్ది రోజులు నడుస్తున్న చర్చ ఏంటంటే రూరల్ అంతా జగన్ వెంట ఉంది, అర్బన్ అంతా టీడీపీ వెంట ఉంది లేదా కూటమి వెంట ఉంది అంటున్నారు. కరెక్టేనా ఈ అంచనా? రూరల్లో అంతా మహిళలు అయితేమి ఇతరత్ర అన్ని ఎక్కువగా మెజారిటీ పీపుల్ అంటే ఓటింగ్కి ఆయనకి గెలిచేదానికి ఎంతమంది కావాలో అక్కడంతా ఆయనకే సపోర్టర్ ఉన్నారు రూరల్లో. అన్నీ కొంచెం 39 SC ST కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 39లో రేపు గెలవబోతున్నాడు. ఆ 39లో ఖచ్చితంగా 35 దాకా గెలుస్తాడు. ఎందుకంటే అంత ఆ జనం ఎక్కువగా బెనిఫిట్ పొందున్నారు కాబట్టి ఎక్కడైతే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే అది SC రిజర్వ్ కింద ST రిజర్వ్ కింద ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలు అయితేమి అందరూ కూడా మగవాళ్ళు కొంచెం అటు ఇటుగా చేసి ఉండొచ్చు కానీ మహిళలు మాత్రం తరలి వచ్చేసారు. ఎందుకంటే ఈ విద్యా దీవెన ఆ దీవెన ఈ దీవెన అని పిల్లకాయలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడము, అమ్మఒళ్ళు గిమ్మఒళ్ళు పిల్లకాయలు ఇంగ్లీష్లో చదువుకోవడం, జగన్ మామ అనడం పిల్లలు SC ST పిల్లలు అందరూ కూడా ఇప్పుడు రెడ్లు అంటున్నారో లేదో కానీ వాళ్ళు అంటున్నారు జగన్ మామ అని. జగన్ మామ అంటుండే తల్లికి వాళ్ళు తండ్రి తాగేసి వచ్చి మందు రేటు పెట్టాడని తిట్టినప్పటికి కూడా అతన్ని కూడా ఓటు మార్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి మనకి రూరల్లో. అదేవిధంగా అర్బన్లో వచ్చి ఎక్కడైతే టౌన్స్ టచ్ అవుతాయో, అర్బన్ అంటే ఒకే అర్బన్ ఉన్నది కదా, ఇప్పుడు రాజమండ్రి అంటే రూరల్ కొంచెం కలిసి ఉంటుంది, అలాగ టచ్ అయ్యి ఉన్న ప్రాంతంలో మాత్రం ఈ అభివృద్ధి నినాదం, అభివృద్ధి అంటే ఏంది రోడ్లు అవి వేయలేదని చెప్తున్నారు కదా, ఆ నినాదము ఈ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అది కాక ఊర్ల నుంచి వచ్చి జనాలు ఓట్లు వేయడము, NRIలు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఖర్చు పెట్టి చేయడము, ఇది ఒక బూస్టప్కి కారణమైంది. లేకపోతే ఇది ఎప్పుడో నేను కావాలంటే మీరు ఒక వీడియో ఉంది మీ దగ్గర చూసుకోండి, నేను 2 సంవత్సరాల క్రితమే చెప్పాను మళ్ళా జగనే ముఖ్యమంత్రి అవుతాడని 100 సీట్లతో. ఆ రోజు చెప్పున్నాం, మీ దగ్గరే ఉంటుంది ఆ వీడియో, కావాలంటే ప్లే చేసుకోవచ్చు. ఎందుకు చెప్పానంటే జనంలోకి ఎక్కేశాడు. నేను అలాగ చూసిన నాయకులు ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు. ఈయన చూసా జనం ప్రతి లబ్ధి పొందిన జనాలు ఏంటంటే మన డబ్బు అనుకుని చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఏం చేశారు, పసుపు కుంకుమ డబ్బు లాస్ట్ మినిట్లో ఎలక్షన్ అప్పుడే వేశాడు. అది వేసిన దానికే ఆయనకి 45% ఆడవాళ్ళు ఓట్లు వేశారు పోయినసారి. అర్థమైంది మీకు? ఆ మగవాళ్ళు తక్కువ వేశారు, ఆడవాళ్ళు ఎక్కువ వేశారు పోయినసారి. వేశారు పోయినసారి ఆయనకి వచ్చిన ఓట్లు ఏంటంటే ఆడవాళ్ళు లేడీస్ ఓట్లు వైఎస్ఆర్ 45% వేశారు 2019లో, వైఎస్ఆర్సీపీ 48.95 వేశారు. ఎందుకు వేశారంటే ఆ పసుపు కుంకుమ బెనిఫిటర్స్ వీళ్ళంతా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కులాల వారీగా మనం తీసుకుంటే ప్రతి కులము చెందిన వాళ్ళు జగన్ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందున్నారు. వాళ్ళల్లో అట్రాక్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారికి అట్రాక్ట్ అయ్యారు. ఆయన సూపర్ 6 అని అన్నాడు కదా అని మనం ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళలో కొంతమంది హ్యుమానిటీలో చంద్రబాబు గారు చెప్తారులే, లాస్ట్ టైం జరిగిన సంఘటన 2014లో రుణమాఫీ ద్వారా వచ్చేసాడు అధికారంలోకి. అదేవిధంగా ఈ స్కీమ్లన్నీ రుణమాఫీ కూడా కరెక్ట్గా జరగాలి, విడతల వారీ జరిగిపోయింది. రుణమాఫీ అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు, దానివల్ల రెడ్డి కమ్యూనిటీ కూడా కొంతమంది ఓట్లు వేయడం జరిగింది. కరుడుగట్ల కాన్స్టిట్యున్సీలో కూడా అప్పుడు గెలవడం జరిగింది. అప్పుడు కూడా ఎంత శాతం ఉంది ఆయనకి ఈయనకి తేడా ఎంత ఉందంటే ఆయన 44% వచ్చింది, ఎవరికి జగన్కి 44.06 ఉంది 2004లో. 5 లక్షల ఓట్ల తేడాతో పోయాడు.
జగన్ పోయింది అప్పుడు 5 లక్షల ఓట్ల తేడాతోనే. మొన్న ఏమైందంటే పవన్ కళ్యాణ్ సపరేట్గా నిలబడిన కారణంగా, కమ్యూనిస్టులు సపరేట్గా నిలబడిన కారణంగా టీడీపీకి ఒక 42 స్థానాల్లో అపజయం పాలయ్యారు. అందరు కలిసి వస్తే 23కి ఎక్కలేదన్నా ఏదైనా గెలుస్తారులేని ఒక మూమెంట్ ఉంటే ఒక 70 దాకా వచ్చిండే మొన్న. ఆ నేషనల్ మీడియా కానీ అందరు కూడా ఇచ్చిన ఫిగర్స్ 110 నుంచి 120 ఇచ్చున్నారు జగన్కి. కానీ 151 వచ్చేదానికి కారణం జనసేన పార్టీ. అందుకే వాళ్ళు ఎప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఒకే నినాదం పెట్టారు. ఏం పెట్టారు? ఓటు చేయకూడదు, ఓటు చేయకూడదు, ఓటు చేయకూడదు అని అన్నారు. ఓటు చేయకూడదు, ఓటు తీయకూడదు అన్నప్పటికీ కూడా ఏ ఓటు చీల, పేద బడుగు వర్గాల ఓటు ఎప్పుడు చీలదు. అది ఒక స్టాండర్డ్ ఓటు. ఆ ఓటు పోయే పనే లేదు జగన్కి. జగన్ ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంకా 2 టర్ములు కూడా 3 టర్ములు కూడా ఇప్పుడు అభివృద్ధి నినాదంతో వెళ్ళి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? బీసీ, ఎస్సీ, ఎస్సీలకి 50% సీట్లు ఇచ్చున్నాడు. మన ఇచ్చిన 200 సీట్లు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లో ఆయన ఇచ్చిన సీట్లు 100 ప్రత్యక్షంగా అనౌన్స్ చేశాడు అనమాట. కృతజ్ఞత, ప్రతి కులానికి ఏదో ఒకటి చేస్తున్నాడు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు. పోయినసారి ఒక కులం 50% అట్టేస్తున్నారు, యాదవులు 50%, గౌళ్ళు 50% అట్టేస్తున్నారు జగన్కి. లాస్ట్ టైము కాపులు ఎంత పర్సెంట్ వేశారంటే జగన్కి వేశారు లాస్ట్ టైం కాపులు 2019లో 47.30 వేశాడు. అదే టీడీపీకి 39% వేసున్నారు లాస్ట్ టైం వేసున్నారు. ఇప్పుడు మనం లెక్క ప్రకారం తీసుకుంటే కాపులు 54 లక్షల మంది, కాపులు, బలిజలు, శెట్టి బలిజలు అందరు కలిసి 54 లక్షల ఓట్లు పోల్ చేశారు. వాళ్ళల్లో మనము ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అదొక వేవ్ చెప్తున్నారు దాన్ని మనం 10% తీసుకున్నాం అనుకో 5,40,000 ఓట్లు పడినట్టు. ఎస్సీలు, ఎస్టీలు, మాలా అందరు కలిసి 61 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో మనం 60% తీసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు తాగుబోతోళ్ళు వాళ్ళు ఉంటే ఆ 60లో 36 లక్షల ఓట్లు పోలైంది జగన్కి మొన్న. అదేవిధంగా రెడ్డిస్ 20 లక్షలు, ఖచ్చితంగా 80% వేసుకుంటారు, తప్పకుండా వేసుకుంటారు. కమ్మ 17 లక్షల మంది ఉన్నారు ఓటింగ్ చేసిన వాళ్ళు. 1 లక్ష ఓట్లే వేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ కొడాలి నాని, ఈ కేసీఆర్ నాని ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్రాస్ చేసి వేస్తారు. కాబట్టి వైశ్య కమ్యూనిటీ 10 లక్షల మంది ఓట్ చేస్తే 2 లక్షలు వేసుకున్నాం. వైశ్యలో కొంచెం అసంతృప్తి ఉంది కాబట్టి. ఫిషర్మెన్ లో 15 లక్షలు, 13 లక్షలు. ఇన్ని కులాలు, అన్ని కులాల వారీగా చాలా తక్కువ లీస్ట్ ఫిగర్స్ వేసుకుంటే 1,50 లక్షల నుంచి 1,60,00,000 ఓట్ల మధ్య దాదాపు 90 నుంచి 120 సీట్లు ఖచ్చితంగా జగన్ గెలవబోతున్నాడు అని మొన్నే చెప్పేసి పోయారు మీ దగ్గర. దానికి అడిషనల్ గా నేను ఒక మాట చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి గారితో సార్ తెలంగాణ విషయం ఒకసారి మాట్లాడాలి. తెలంగాణ విషయానికి వస్తే మన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. గతంలో 2019లో బీఆర్ఎస్కి 9 సీట్లు, కాంగ్రెస్కు 3, అలాగే బీజేపీకి 4, ఎంఐఎంకు 1 వచ్చిన పరిస్థితి మొత్తం వాటిలో. సో ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్. సో పొలిటికల్ ల్యాబొరేటరీ కాంగ్రెస్కు 6, బీజేపీకి 9, బీఆర్ఎస్కి 1, ఎంఐఎం 1. ఇండియా టీవీ కాంగ్రెస్కు 6 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 10, బీఆర్ఎస్కు 1 లేదా 0, ఎంఐఎంకు 1. అలాగే జన్ కీ బాత్ కాంగ్రెస్కు 4 నుంచి 7, బీజేపీకి 9 నుంచి 12, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకు 1. 6వ స్థానం కాంగ్రెస్కు 7 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 9, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1. టీవీ9 ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కి 8, బీజేపీకి 7, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకి 1. పీపుల్ పల్స్ కాంగ్రెస్కు 7 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 8, బీఆర్ఎస్కి 1 లేదా 0, ఎంఐఎంకి 1. చాణక్య కాంగ్రెస్కు 9 నుంచి 11, బీజేపీ 4 నుంచి 6, బీఆర్ఎస్కు 0 లేదా 1, ఎంఐఎం 1. ఇక తెలంగాణ ఇది సార్ పరిస్థితి. సో ఏమంటారు, మీరేమంటారు ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా దేన్ని ప్రతిబింబిస్తుంది? అంటే యాక్చువల్గా చెప్పాలని అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ మనము కొన్ని పరిణామాలు తీసుకొని చేయాల్సి వస్తుంది, ప్రమాణాలు తీసుకొని. అంటే రైతులు, తర్వాత ఉద్యోగులు, నిరుద్యోగులు, తర్వాత వికలాంగులు, వృద్ధులు, మహిళలు, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అయితే ఈసారి ఇప్పుడు ఈ రిపోర్ట్ చెప్పిన ప్రకారం ఏంటంటే టోటల్గా ఏ కోణంలో చూసినా మనం అసెంబ్లీ ఎన్నికలకు దీనికి చూసినట్టుంటే అసెంబ్లీ ఎన్నికలకు మనం ఇంకా నేను 2 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడతాను. మనము ఏ ఎలక్షన్ అయినా కానీ
స్థానిక ఎన్నికలలో ఒక రిజల్ట్ ఉండబోతుంది రేపు జరగబోయే ఎన్నికలు. అంటే మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. పోయిన ఎలక్షన్ నుంచి మనం గమనించినట్టుంటే ఆ రీతిలోనే వస్తున్నాయి. స్థానిక సంస్థలలో ఒక రకమైన తీర్పు ఉంటుంది, చట్టసభలు రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ఒకటి ఉంటుంది, కేంద్రానికి చట్టసభలకు సంబంధించిన తీర్పు ఒకటి ఉంటుంది. మనం పోయినసారి మీరు చెప్పినట్టు పోయినసారి 4 వచ్చినాయి దేనికి, బీజేపీకి. అసలు అక్కడ ఎమ్మెల్యేలు లేని ప్రాంతంలో కూడా అసలు ఎవరు, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే లేని ప్లేస్లో 4 వచ్చినాయి. అంటే ఈసారి కూడా మరి ఏమొచ్చిందంటే అంత 8 సీట్లు దాదాపు 8 నుంచి 12 దాకా వచ్చారు. అయితే నేను గ్రౌండ్లో జనరల్గా బాగా స్టడీ చేస్తాను, గ్రౌండ్లో తిరిగే నేను మాట్లాడుకుంటాను. నేను ఏ డిబేట్లో మాట్లాడినా కానీ రిపోర్టు ఇప్పటివరకు అయితే కరెక్టే వచ్చింది, ఎప్పుడు రాంగ్ రాలే. దాని ఫలితాలు కూడా నేను అనుభవించిన, అంటే ఉన్నది మాట్లాడితే ఏ రకమైన రిజల్ట్ ఉంటుందో నేను అనుభవించిన. అయితే ఏంటంటే నేను గమనించినంతవరకు ఈసారి పబ్లిక్ టాక్ ఏదైతే ఉందో, పబ్లిక్ టాక్ మీదకి వెళ్ళండి బీజేపీకి 10+ వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ టాక్ మీదకి వెళ్ళి చెప్తున్నాను నేను. ఆ పబ్లిక్ టాక్ ఓటు రూపకంగా మరిగితే 10+ వచ్చే అవకాశం ఉంది బీజేపీకి. తర్వాత సెకండ్ కాంగ్రెస్కి ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి మాత్రము ఒకటి అవకాశం ఉంది, అది కూడా చాలా ఓప్స్. అక్కడ సిచ్యువేషన్ బాగలేదు మెదక్లోనే ఏంటంటే జనరల్గా ఏంటంటే అక్కడ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఏవైతున్నాయో అవి కొద్దిగా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం. అయితే అవి కూడా ఈసారి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు వేరే రకంగా పార్టీల పరంగా వేరే రకంగా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ అన్న గారిని ప్రత్యేకంగా అభిమానిస్తారు, కానీ ఈసారి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలన్నా మీరు ఏమనొద్దు అని చెప్పిన సంఘటనలు బాగున్నాయి, చెప్పేశారు. అవి సిద్దిపేటలో ఉన్నది ఈ కేసీఆర్ సీఎం కాన్స్టిట్యున్సీ, ఆడ కూడా రేపు వేరే వచ్చే అవకాశం ఉంది. రేపు నేను ఈరోజు చెప్పడం కాదు, రేపు మీరు చూస్తారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఈ రకమైన రిపోర్ట్ తోటి బీఆర్ఎస్కు వచ్చే అవకాశం కనిపించట్లే, ఎక్కడ కూడా అంటే ఒక సీటు కూడా వచ్చే కనిపిస్తలేదు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. పబ్లిక్ టాక్ మీదకి వెళ్ళి చెప్తున్నాను నేను. అదే కనుక ఓటు రూపకంగా మరుదే నేనేమంటున్నాను, ఈసారి ఎవ్వరు కూడా నేను ఇంత క్లారిటీగా క్లియర్గా ఎందుకు చెప్పాలంటే పోయినసారి కూడా కాంగ్రెస్కు అధికారంలోకి రావడానికి ఒక రీజన్ ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. అక్కడ బీజేపీ క్యాచ్ చేసుకుంటే బీజేపీకి వచ్చేది, ఆడ బీజేపీకి కొన్ని విషయాలు అది అందరికి జనరల్గా జగమెరిగిన సత్యమే. కవిత అరెస్ట్ ఒకటి, బండి సంజయ్ చేంజ్ చేయడం ఒకటి, ఆ రెండు కొంత బీజేపీకి కొంత మైనస్ అయిన మాట వాస్తవం. జనాలు అట్లా అది కనుక ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో ఆ సిచ్యువేషన్ కనుకుంటే ముగ్గురికి సమానంగా సీట్లు వచ్చే పరిస్థితి, 2-3 ఉండే పరిస్థితి, అటు ఇటుగా మ్యాక్సిమం 5 to 10 అంటే 30+ ఏదానికి 30+ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండే అప్పుడు. కానీ పోలింగ్ వచ్చేటప్పటికి మనం పోయినసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గమనిస్తే షెడ్యూల్ వచ్చేటప్పటికి చేంజ్ ఉంది. ఇది ఏమంటారు, మనం మళ్ళా నోటిఫికేషన్ వచ్చేటప్పటికి చేంజ్ అయింది. షెడ్యూల్కి నోటిఫికేషన్కి చేంజ్ కనిపించింది, నోటిఫికేషన్కి పోలింగ్కి చేంజ్ కనిపించింది. ఈసారి చూసినట్టుంటే పార్లమెంట్ ఎన్నికలకు చూసినట్టుంటే మొదటి నుంచి కూడా కొంత వేవ్ ఎప్పుడైతే కొంత సెంట్రల్ ఎలక్షన్ అనే పోయారు, బీజేపీకి టాక్ పెరుగుకుంటూ పోయింది. ఫస్ట్ నుంచి కూడా ఎడ్జ్ దాకా పెరుగుకుంటూ వచ్చింది. అన్ని రకాలండి, ఒకటే రామ మందిర్ అనడానికి లేదు. ఈవెన్ ముస్లిమ్స్ అగనెస్ట్ అని మిగతా పార్టీలు ఏవైతే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం బీజేపీ హిందూ జపం చేస్తుండొచ్చు, మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం ఇతర పార్టీలు వాళ్ళు ఆ జపం చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు జనాలు కూడా వాస్తవాలు గ్రహించే పరిస్థితికి వచ్చారు. ఎవరు ఓట్ బ్యాంక్ కోసం మాట్లాడుతున్నారు, ఓట్ బ్యాంక్ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ముస్లిం మహిళలు చాలా మట్టుకు ఎడ్యుకేటెడ్లో కొంత ఏమంటారు, జెంట్స్ కూడా కొంత మార్పు కనిపించింది మన చూసినట్టుంటే. మైనారిటీస్ ముస్లిమ్స్ మహిళలలో మార్పు స్పష్టంగా కనిపించింది. అంటే మోడీ అనేది కొంత కనిపించింది. ముస్లిం మహిళలది కొంత మోడీకి వ్యక్తిగత మోడీ అనేది ఇమేజ్. అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూసుకున్నట్టుంటే మోడీ మైనారిటీస్ని ఎంత మోడీని టార్గెట్ చేసి ఎంత ఇది చేసుకుంటూ వచ్చినాయో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినట్టుంటే మేజర్గా ఏంటంటే వాళ్ళకి మహిళలకు సంబంధించిన అంశంలో చూసుకున్నట్టుంటే రేషన్ బియ్యం ఒకటి, తర్వాత ట్రిపుల్ తలాక్ ఒకటి, ఈ విషయాల మీద కొంత మహిళలు పేదవాళ్ళు బాగా ఈ ట్రిపుల్ తలాక్ చెప్పిన రిజల్టే కనుక తెలంగాణలో వస్తే
అసలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. అవకాశం ఉంది. చాలా పెద్ద మార్పులు వస్తాయి. మనం చర్చించుకుందాం. ఇక్కడ అస్ట్రాలజీ పరంగా తీసుకున్నట్లయితే ఇంకొకటండి, మనం సెంట్రల్లో మనం అంటే చిన్న సెంట్రల్లో చూసినట్టుంటే కూడా మనం ఉన్న నేను కొంత గమనించినంత వరకు పోయినసారి కన్నా బీజేపీకి ఈసారి ఎక్కువ వస్తాయి. బీజేపీకి 3 to 330 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఇండివిజువల్గా మిత్రపక్షాలతో కాకుండా. లేదండి, లేదు. మీరు చూడండి, రేపు 3 to 330 బీజేపీ ఇండివిజువల్గా వచ్చే అవకాశం ఉంది. ఒక 30 నుంచి 40 వరకు ఎన్డీఏ మిత్రపక్షాలు రానికి అవకాశం ఉంది. సౌత్లో ఈసారి పెరిగే అవకాశం ఉంది బీజేపీ. దేశ రాజకీయాలు మాట్లాడతాం. వారు చాలా యాక్టివ్గా ఉన్నారండి. వారి కంచుకంఠం వారిది. ఓకే ఓకే, ఖచ్చితంగా. సార్ మీరు చెప్పండి, అంటే రూరల్ ఏపీ ఒకవైపు జగన్ వైపు ఉందని అందరూ చెప్తున్నారు. మొదటి నుంచి అదే అనుష్ఠానాలు నడుస్తున్నాయి. నిజంగా అది అర్బన్ ఎందుకు జగన్తో లేదు, రూరల్ ఎందుకు వైసీపీతో? ఇక్కడ అర్బన్ రూరల్ అంటే మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ఓటకు ఉన్న ప్రతి వ్యక్తి కూడా వైసీపీకి ఓటు వేయాలని చూశారు, ఓటు వేశారు. 13వ తేదీ రిజల్ట్ ఇచ్చేశారు, మా పార్టీకి పట్టం కట్టారు. రెండో విషయము, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎందుకు ఓట్లు వేశారని మేము ఒకసారి చూసినట్లయితే, పుట్టిన బిడ్డకి వాళ్ళకి ఏదైతే హాస్పిటల్లో పుట్టిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఇంటికి వెహికల్ ద్వారా పంపించి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం కూడా చేసే పరిస్థితి ఉంది. ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ బాలబడికి పంపించి బాలబడిలో పోషక పదార్థాలు ఏదైతే అందించాలో తోచా తప్పకుండా వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇచ్చి ఓటకు లేకపోయినా వాళ్ళని భద్రంగా కాపాడే పరిస్థితి మాది. అదే పిల్లవాడు మళ్ళీ బడికి వస్తే అమ్మ ఒడి ఇచ్చి, అదే పిల్లవాడు కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలనే నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా స్కూల్ తయారు చేస్తే ఓట్లు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి జగన్మామ చంద్రబాబు నాయుడు ఫోటో ఒక పక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక పక్క పెడితే వాటి ఇద్దరు గుర్తుపెట్టండి అంటే ఖచ్చితంగా జగన్మామని పేరు చెప్తారు తప్ప చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితి పిల్లల్లో. అంత క్రేజ్ మా నాయకుడికి ఉంది. అదే పిల్లవాడు కొద్దిగా పెద్ద మళ్ళీ స్కూళ్ళకి కాలేజీలకి వెళితే విద్యా దీవెన విదేశీ విద్య చదువుకోవడానికి మంచి విద్య అందించడానికి మేము చేసాము. దాని ద్వారా మాకు ఓట్లు పడే పరిస్థితి ఉంటుంది. అదే పిల్లవాడు మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేయాలంటే మా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అనేక 4 లక్షల ఉద్యోగాలు పై చేపిస్తే దాని ద్వారా వాళ్ళకి జీవనం కొనసాగించేటువంటి ఇది చేసేటువంటి కార్యక్రమం ఏం చేస్తాం, అందుకోసం మాకు ఓట్లు వేస్తారు. అదే ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ లక్ష్మికి ఖచ్చితంగా ఫైనల్ చేస్తాను. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి మళ్ళీ మా వైపు ఉండేటట్టుగా చేసుకుని ఇక్కడ ఎక్కడ కూడా ఓటు ఉందా లేదా మాకు అనవసరం. ఆంధ్ర రాష్ట్ర పౌరుడా కాదా అనేది ఒక్క కులమానం తీసుకొని వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలో వాళ్ళకి ఏదైతే కావాలనో దాన్ని అందించినటువంటి ఘనత మాది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లింగ వర్గ భేదాలు ఏది లేకుండా ఖచ్చితంగా ఇతనికి ఇది చేస్తే ఇది బాగుపడతాడు అని తెలుసుకొని మా నాయకుడు వాళ్ళకి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మా నాయకుడు. ఇక్కడ గమనించినట్లయితే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో ఎవరు గెలుస్తారు, ఏ సీట్లు ఎవరు గెలుస్తారని చెప్పి తెలుసుకోవాలంటే ప్రధానంగా మనము ఆయా పార్టీల యొక్క ఫార్మేషన్ జాతకాన్ని చూడాలి, పార్టీ అధినాయకుల యొక్క జాతకాన్ని చూడాలి. ద సేమ్ టైం ఆయా ఇండివిజువల్ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఏ పార్టీ నుంచి ప్రధానమైన అభ్యర్థులు పోటీ చేస్తారో వారి జాతకాలను పరిశీలించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుందండి. కొన్ని సమయాలు అది లేనప్పుడు ఏంటంటే డిఫరెంట్ వేరే మెథడ్ ద్వారా ప్రశ్న జ్యోతిష్యం కానీ ఆస్ట్రోగ్రఫీ కానీ నిమిత్త కానీ లేక వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇలాంటివి చూసి మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే గడిచినటువంటి దాదాపు దశాబ్దానికి పైచులకు బీఆర్ఎస్ పార్టీ ఒక అప్రతిహతంగా అద్భుతమైనటువంటి విజయ పరంపరతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చిందండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చాలా అవమానకరమైన పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది మీరు గమనించాల్సిన విషయం. ఒక్క సీటు కూడా దాదాపుగా కష్టం అండి. అంటే ఒక్క సీటు సాధించడం కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. అలాగే 2019 సంవత్సరంలో 4 సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్లను కైవసం చేసుకోబోతుందండి యాజ్ పర్ మై ఆస్ట్రాలజీ. అవునండి, నన్ను కంప్లీట్ చేయండి. అలాగనే
2019 సంవత్సరంలో కేవలం 3 సీట్లతో సరిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా 8 స్థానాలని కైవసం చేసుకుపోతుంది. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇండివిజువల్గా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ స్థానాల్లో గెలవబోతుందండి. కాంగ్రెస్ కనుక తీసుకున్నట్లయితే నేను చెప్పాను గతంలో 3 సీట్లకే సరిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా 8 స్థానాలని గెలవబోతుందని చెప్పి ఆ రకంగా తీసుకుంటే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం కాన్స్టిట్యున్సీల్లో గెలవబోతుందండి. అయితే మనం మొత్తం తెలంగాణ కాకుండా హైదరాబాదు ఎన్నికను తీసుకున్నట్లయితే హైదరాబాదులో ఎంఐఎం గెలుస్తుందా లేదంటే ప్రతి ఒక్కరు ఈజీగా చెప్పేస్తారు ఎంఐఎం గెలిచేస్తుందని. కానీ అలాంటి ఎంఐఎం పార్టీని దాదాపుగా 30 తిప్పులు పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ లతా గారి నుంచి చెప్పుకోవచ్చు, మాధవి లత గారి నుంచి చెప్పుకోవచ్చు అండి. ఈసారి అతి కష్టమే తన సీట్ నిలుపుకోవడంలో సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు ఎంఐఎం పార్టీ. అలాగే మీరు గమనించినట్లయితే ఇందాక మన సారు ఒక వ్యాఖ్యానం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పుకుంటూ వచ్చారండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పులివెందులో పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంతో పోలిస్తే వారి యొక్క మెజారిటీ కొంచెం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ వారికి ఏమాత్రం తీసిపోన్నట్టుగా బహుశా వారి అంశే ఆ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తుందా, ఆ కాన్స్టిట్యూన్సీలో వారి రూపంలో పోటీ చేస్తుందా అన్నట్టుగా ఒక పొంగనూరు తీసుకున్నట్లయితే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ గెలవబోతున్నారు. వారు మంత్రిగా పనిచేశారు. అలాగే దోన్ నుంచి మరొక మంత్రి గారు అయినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ గెలవబోతున్నారు. సాలూరు నుంచి పనిచేసినటువంటి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేందర్ గారు అద్భుతమైన మెజార్టీ గెలవబోతున్నారు. అలాగనే మరొక మంత్రిగా పనిచేసినటువంటి చీవురుపల్లి నుంచి మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు వారు కూడా గెలవబోతున్నారు. అలాగే కడప నుంచి అంజద్ బాషా గారు మంచి మెజార్టీ గెలవబోతున్నారు. అయితే యాజ్ పర్ మై అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ దాదాపు వారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జంబో క్యాబినెట్లో పనిచేసిన 39 మంది మంత్రుల్లో దాదాపు 25 మందికి పైగా ఓడిపోబోతున్నారని చెప్పుకోవచ్చు. అవునండి, వారిలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి కొడాల నానిగారు కానివ్వండి, ఆర్కే రోజా గారు కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాస గారు కానివ్వండి, అవునండి, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, తర్వాత మెరుగు నాగార్జున గారు కానివ్వండి, లేదా ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి, ఇలా మరి కొంతమంది ఓడిపోతున్నారండి. ఆ ఓడిపోయే వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు నర్సరావుపేట నుంచి వారు కూడా ఓడిపోతున్నారు. వారు కూడా ఓడిపోతున్నారండి. అక్కడ వాళ్ళు ఓడిపోతున్నారండి. సో ఆ వివరాలు కనుక తీసుకున్నట్లయితే ఎంపీ రిజల్ట్ గురించి మీరు అడుగుతున్నారండి. ఇక్కడ రికార్డు కనుక తీసుకున్నట్లయితే ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎంత అద్భుతంగా ఉందంటే గడిచిన 15 సంవత్సరాల్లో నేను దాదాపు అన్ని పార్టీల అధినాయకుల జాతకాలను చూసే ప్రయత్నం చేశానండి. దాదాపు సఫలీకృతం అయ్యానండి వారిని ఆ జాతకం డీకోడ్ చేయడంలో. ఎంత మిరాకిల్ అంటే ఇక్కడ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలవడమో లేదు వారికి ఏదో మెజారిటీ రావడమో అది పెద్ద మ్యాటర్ కాదు. అందరూ చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, వారు ఇంత మెజారిటీ వస్తుంది, అంత మెజారిటీ చెప్తున్నారండి. అది గొప్పగా ఫీల్ అవుతున్నారండి. అసలు నా దృష్టిలో అది గొప్ప విషయం కాదండి. అసలు రికార్డు ఏంటంటే ఈసారి 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో రికార్డు ఏం క్రియేట్ కాబోతుందంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు ఒక మిరాకిల్ని క్రియేట్ చేయబోతున్నారండి. ఆ మిరాకిల్ ఏమిటి అనే అంశంగా తీసుకున్నట్లయితే ఆ మిరాకిల్ ఏమిటి అనే అంశంగా తీసుకున్నట్లయితే తాడేపల్లి గుడి నుంచి పోటీ చేస్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి ప్రత్యర్థి ఎవరండి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక డిప్యూటీ సీఎం గారండి. సో తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు వైసీపీ అభ్యర్థి మీద అత్యధికమైన మెజార్టీతోటి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారండి. ఇది ఒక రికార్డు మైల్ స్టోన్గా నిలవబోతుందండి. అలాగే మరొక క్యాండిడేట్ గా తీసుకున్నట్లయితే కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు మంత్రి గారని వారు పోటీ చేస్తున్నారండి. వీరి మీద జనసేన పార్టీ నుంచి పంతం వెంకటేశ్వరరావు గారు, వీరిని ఆ లోకల్ ప్రజలు నానాజీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సో వీరు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేసినటువంటి కురసాల కన్నబాబు గారి మీద విజయాన్ని సాధిస్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక డిప్యూటీ సీఎం గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. అలాగే నానాజీ గారు వచ్చేసి కాకినాడ రూరల్లో ఉన్నటువంటి కురసాల కన్నబాబు గారి మీద విజయాన్ని సాధిస్తున్నారండి. ఇది రికార్డు ఫామ్ చేయబోతుందండి, ఒక మైల్ స్టోన్గా నిలవబోతుంది. అలాగే ఎంపీ సీట్లు కనుక తీసుకున్నట్లయితే మీరు అత్యధికంగా కాకినాడ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఉదయ్ శ్రీనివాస్ గారు అని చెప్పి కాకినాడ నుంచి గెలుస్తున్నారు, మచిలీపట్నం నుంచి బాలసూరి గారు గెలుస్తున్నారండి. అలాగే మీరు అడిగారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఇది కనుక గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రం ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఇక్కడ నంద్యాల కనుక తీసుకున్నట్లయితే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందండి, బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ గెలుస్తున్నారు. కడప నుంచి అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే తిరుపతి నుంచి
డాక్టర్ ఫిజియోథెరపిస్టుగా పనిచేసినటువంటి డాక్టర్ గారు గురుమూర్తి గారు పోయినసారి గారు గెలిచి వీరిసారి మరలా వారు గెలుస్తున్నారండి. అలాగే ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు గెలుస్తున్నారండి. విజయనగరం నుంచి బెల్లెన చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారండి. అరకు నుంచి తనుజ నాయుడు గారు కూడా గెలుస్తున్నారండి. మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ నెల్లూరు కనుక తీసుకున్నట్లయితే ఇందాక మీరు అడిగారు సాయి గారు గెలుస్తున్నారా, విజయసాయి రెడ్డి గారు గెలుస్తున్నారా లేదని చెప్పని తీసుకున్నట్లయితే నెల్లూరు నుంచి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయాన్ని సాధించబోతున్నారండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ 2 సీట్లలో పోటీ చేస్తుందండి. ఆ 2 సీట్లను అద్భుతమైన స్థాయిలో జనసేన పార్టీ గెలవబోతుంది. అలాగే భారతీయ చెప్తానండి. ఇక్కడ గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొత్తం 6 సీట్లలో పోటీ చేసిందండి. దాంట్లో అత్యధికంగా 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించబోతుంది. ఆ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే రాజంపేట ఎక్స్సీఎం గారు అనేటువంటి నల్లారి కన్నకుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ గారు గెలుస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వర గారు గెలుస్తున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు విజయాన్ని సాధిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా మనం మాట్లాడుకున్నాం నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకు ఈ కనుక తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 6 స్థానాల్లో విజయాన్ని సాధించబోతుందండి. సో ఓవరాల్గా స్టేట్ కనుక తీసుకుంటే మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో యాజ్ పర్ అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ రాఘవేంద్ర సిద్ధాంతం చెప్పేది ఏంటంటే టీడీపీకి ఇండివిజువల్గా 13 పార్లమెంట్ స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంట్ స్థానాలు, జనసేనకి 2 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి 6 స్థానాలు రావడం ద్వారా వారు విజయాన్ని సాధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా తీసుకుంటే మొత్తం కూటమికి 19 పార్లమెంట్ సీట్లు వస్తున్నాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి 6 స్థానాలు రాబోతున్నాయండి యాజ్ పర్ మై ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్. ఒక్కసారి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అలాగే దాని గురించి నేను ప్రిడిక్షన్ చేస్తానండి. నేను ప్రిపేర్ ఇచ్చాను. చెప్తారు కానీ ఓకే టైం ఉంది. ఓకే. సో ఒకసారి మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి దేశవ్యాప్తంగా చూసి ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే. సో రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368, ఇండియా కూటమికి 118 నుంచి 133, ఇతరులకు 43 నుంచి 48. అట్లాగే రిపబ్లిక్ పీ మార్క్ ఎన్డీఏ 359, ఇండియా 144, అదర్స్ 30. ర్యాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం చన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ 362, 392, ఇండి కూటమి 141 నుంచి 161, ఇతరులు 10 నుంచి 20. అట్లాగే సో ఇవి కొన్ని సర్వేలు మనం ఎట్లాగో మాట్లాడుకున్నాము లోకల్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఒక రకంగా చూస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎన్డీఏ కూటమికే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సార్ మీరేమంటారు? ఎన్డీఏ దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అంటే 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు మోడీ అనేది అందరు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే యాక్చువల్గా బేసిక్గా వచ్చి చెప్పాలంటే సౌత్లో కొంచెం దానికి కొంచెం ఎక్కువైంది కొంచెం. అంటే దక్షిణాదిలో ఎప్పుడు కూడా అంత లేదనమాట. ఇప్పుడు తమిళనాడులో ఫస్ట్ టైం ఓపెన్ కాబోతుంది. అదేవిధంగా కర్ణాటకలో బై అడ్వాంటేజ్ ఏంటంటే జేడిఎస్తో కలిసారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది. ఈ 130 స్థానాలు ఉంటాయి. సౌత్ మొత్తం వచ్చి 4 స్టేట్స్లో 4 స్టేట్స్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం 130 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. ఈ ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడు కూడా 1 అట్లా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కర్ణాటకలో వచ్చాయి ఎక్కువగా. కానీ ఇప్పుడు కొంచెం ఏంటంటే అక్కడ కొంచెం తగ్గుతున్నాయని చెప్తున్నారు. ఉత్తరాదిలో కొంచెం తగ్గుతుంది. ఇండియా కూటమి కొంచెం కొన్ని రాష్ట్రాల్లో కొంచెం బాగుంది అని చెప్పడం జరుగుతుంది. అది ఎంత తగ్గినా కూడా తిరిగి అధికారంలోకి బీజేపీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అక్కడక్కడ ఉంది కదా. ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం ఒక 10 దాకా వచ్చినాయి అనుకోండి, అవి అడ్వాంటేజ్. సౌత్లో కొంచెం అక్కడక్కడ వచ్చినాయి అనుకో, ఒక 50 అయినాయి అనుకోండి. ఇవన్నీ కలిపి అక్కడ తగ్గినా కూడా కొంచెం ఈ వీటితో బ్యాలెన్స్ అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే పోయినసారి లాగా 303 స్థానాలు పోయినసారి వచ్చినాయి అని రాకపోవచ్చు. అంటే ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది. జనంలో కూడా ఏంటంటే కొంచెం పోను కరెక్ట్గా ప్రతిపక్షం కరెక్ట్గా పనిచేయట్లేదు కాబట్టి కొంచెం వీక్గా ఉంది. కానీ లేకపోతే ఇంకా ప్రతిపక్షం బాగుండి అందరు కలిసి ఒకే నినాదంతో ముందుకు వస్తే ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది అనమాట. చెప్తే దానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉంది. ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉంది. గతంలో చూసేవంటే నువ్వు కాంగ్రెస్ ఏం చేసింది, వాళ్ళు స్కామ్లు వాళ్ళే చేస్తే వాటి మీద వాళ్ళు
ఇప్పుడు అసలు ఫ్యామిలీ జరగకుండా రాజకీయ పార్టీ ఎక్కడ రాజకీయ పార్టీలు నడవాలంటే ఇప్పుడు బీజేపీ నడుస్తుందంటే ఎక్కడో దగ్గర రన్ చేయాలి కదా. స్కాములు బయటికి రావాలి అంటే ప్రతిపక్షం వీక్ గా ఉండాలి, ప్రతిపక్షం గట్టిగా ఉండి స్కాములన్నీ రావాలంటే రావాలి. ఒకసారి అట్లా వచ్చారంటే అన్ని బయటకు వస్తాయి. అట్లా ఉంటుంది అనమాట రాజకీయాల్లో, అంతే కదా. ఏం చేయగలుగుతారు? రాజీవ్ గాంధీని చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేయించారు, పార్లమెంట్ రానికుండా చేశారు. ఇట్లా చేసే కొద్ది ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీని అదే ఆర్ఎస్ఎస్ వాదము అనేది బలంగా ఉండాలంటే అది ఆ వ్యవహారం అది ఎట్లుంటుందంటే కరుడు కట్టిన. ఇప్పుడు మనం ఒకసారి మనం చూసేవాళ్ళం ఇక్కడ ఓల్డ్ సిటీలో పోవాలంటే భయపడేవాళ్ళం మనం అప్పట్లో. అలాగా ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన రోజుల్లో వాళ్ళు రోడ్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు బీజేపీలో చారండి అని రాత్రిపూట కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలతో మొదలైన పార్టీ అది. ఇద్దరితో మొదలయ్యి ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. మోడీ యొక్క జిమిక్తో ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఇదంతా ఏంటంటే ఓన్లీ ఫిగర్స్ జిమిక్కే. ఏమన్నా అభివృద్ధి అది ఇదంటే అభివృద్ధి కూడా ఉంది, కానీ ట్యాక్సులు పోతుంది. ఏంది ధర తగ్గిందా, ఏం తగ్గిందా, అది తగ్గిందా, ఏంటంటే డిజిటల్ కరెన్సీ అదంతా డెవలప్మెంట్ ఏదో ఉంది, ప్రపంచ దేశాలు గుర్తించినాయి. కానీ ఇంకా గుర్తించేదేమో అంటే భారతదేశంలో ఉన్న నైపుణ్యం ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వలసపోతానే ఉన్నారు కదా. ఇలా నైపుణ్యత ఉన్న ఇంకా కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మన దేశాన్ని గుర్తించేదానికి ఆస్కారం ఉండేది, ఇంకా ఉండేదానికి ఉండేది. అంటే జనరేషన్ మార్పు వచ్చే కొద్దీ జనం మారిపోతున్నారు కదా. మళ్ళా మోడీ ప్రధానమంత్రి. జై మోడీ అంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఏంటంటే ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 to 330 వరకు రీచ్ అవుతుంది బీజేపీ. తర్వాత ఏంటంటే ఎగ్జాంపుల్ లేదు ఇండివిజువల్గానే వస్తుంది. పోయినసారి కన్నా ఇండివిజువల్గా ఎక్కువ వస్తుంది బీజేపీకి. నీకు కూటమి వచ్చేసరికి 370 ఆ రేంజ్ రీచ్ అవుతుండొచ్చు. 360 370 వరకు అట్లా రీచ్, అదొక 30 to 40 అట్లా అది వచ్చే అవకాశం ఉంది. 330 వరకు బీజేపీ వచ్చే అవకాశం ఉంది. నేను ఇది కాదు, జనరల్గా కూడా నేను మొన్న కూడా మామూలుగా డిస్కషన్స్ అవుతుంటే కూడా ఇది చేస్తాను. ఇక్కడ కూడా అదే మనం చెప్పింది. అంటే పబ్లిక్ టాక్ మీదకి వెళ్ళి 10+ వచ్చే అవకాశం ఉంది. అందరూ 7, 8 అంటున్నారు, కానీ నేనైతే 10+ వచ్చే అవకాశం ఉందనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. 10+. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నారు, మనము చర్చించే క్రమంలో మళ్ళీ వారి దగ్గరికి పోయాం. అయితే మోడీ ఓన్లీ రామ మందిరమే కాదండి. రామ మందిరము అనేది ఒకటి ఏంటంటే మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ స్టాండ్ ఉంది, ఆ రకంగా ముందుకెళ్తుంది. అదొకటే ఓట్ బ్యాంక్ రాజకీయం ఓట్ బ్యాంకు చేసుకోవట్లేదు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మళ్ళీ దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మీరు గమనించండి. ఈవెన్ ఫైనాన్స్ విషయంలో అనుకోండి, జీడిపి విషయంలో అనుకోండి, ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా ఒక నాయకుడిని, అంటే మనము ఇంతకుముందు మేము ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చిన్నవాళ్ళము. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏ రకంగా వరల్డ్ ఎట్లా చూసిందో, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎట్లా చూసిందో తెలియదు, కానీ నాకు రాజకీయ అనుభవం ఉన్నంత వరకు ఒక ప్రపంచ స్థాయిలో ఒక భారతదేశ నాయకుని ప్రపంచ స్థాయి ఎదిగే క్రమంలో ఆ నాయకుడిని చూసేటంత మాత్రం నేను గమనించినంత వరకు అయితే మోడీని చూస్తున్నాను. వరల్డ్ వైజ్ ఒక నాయకుడిని, భారతదేశ నాయకుడిని వరల్డ్ వైజ్ ఇష్టపడుతున్న నాయకుడిని మాత్రం నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను లేదు అది కూడా తప్ప. విదేశాల్లో ఉంటాడంటే ఇప్పుడు మనకు కొన్ని విషయాలు నానుడు ఉన్నది. రాత్రి అంతా ట్రావెల్ చేస్తుంటాడు, అక్కడే అంటే ఒకటి ఏంటంటే చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు ఇట్లాంటి స్నానాలు, కోట్లు ఇట్లాంటివి. ఇప్పుడు వారు ఇంతకుముందు సందర్భం తీసుకొచ్చారు స్కామ్లని. నేను మొదటి విడత అయిపోయినప్పుడు 2014 అయిపోయిన తర్వాత నేను మామూలు ఇట్లానే డిబేట్లలో ఇట్లా డిస్కషన్ చేసినప్పుడు ఇప్పుడేదో తెలుస్తుందండి, ఫస్ట్ టైం చేస్తాను కదా, నెక్స్ట్ టైం వీళ్ళు అధికారం పోయినాక వీళ్ళు చేసిన స్కామ్లు ఏర్పడుతుంది, మీరు చూస్తుండండి అని అన్నారు డిబేట్లలో. నేను అన్నాను సరే చూద్దామండి, ఎప్పుడైనా అబద్ధం ఎప్పుడు ఇది కాదు కదా, తొందరనే ఇదవుతుంది కదా, అది అట్లాంటిది ఏం కనిపించట్లేదు. అట్లాంటిది కనిపించేదంటే ప్రజలు ఇది చేస్తారు, వ్యతిరేకిస్తారు, అట్లా కనిపించట్లేదు సిచ్యువేషన్ అని చెప్పాను.
ఇప్పుడు ఏమంటున్నారు 2 టర్మ్, ఫస్ట్ టైం అప్పుడు ఆ మాట అన్నారు, ఎక్కడ కనిపించలే మనకు స్కామ్. సెకండ్ టైం అయిపోతుంది, థర్డ్ టైం వస్తున్నది, ఎక్కడ కనిపించట్లేదు. అంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ చాలా మంది కూడా పెట్రోల్ అంటే మీకు ఇష్టమా లేదంటే అట్లా ఏం లేదు కదా? లేదండి, నేను నాకు ఒక భయం అంటే ఒక అనలిస్ట్ అంటే ఒక జర్నలిస్ట్ గా నాకు చిన్న ఫీలింగ్. ఓకే మతతత్వాన్ని అంతకు మించిన ఘోరం ఇంకేం ఉండదేమో, అంటే ఈ దేశంలో బీజేపీ మతతత్వాన్ని ప్రవేశపెడుతుందేమో, ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ ఏమో అనేది నాకు ఒక చిన్న ఫీలింగ్. నేను కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఏంటంటే ఇక మీలాగానే అందరికి డౌట్ వస్తుంది ఇది బీజేపీ అనేది. నేను ఉన్న విషయాలు మాట్లాడుతుంటే ఇప్పుడు మతతత్వం అనే దానికన్నా ముందు భారతదేశం ఎన్నిసార్లు విడిపోయిందండి? విడిపోయినప్పుడు అప్పుడు బీజేపీ ఉందా? లేదు కదా. మరి ఎందుకు విడిపోయినట్టు? అంటే బీజేపీ వచ్చిన తర్వాతనే మతత్వం వచ్చింది అనేది ఒక వర్షన్ కదా. మరి మతత్వం లేనప్పుడు దేశము విడగొట్టిరు కదా, ఏ రకంగా విడగొట్టిరు? అప్పుడు బీజేపీ లేదు కదా, మరి ఎట్లా విడిపోయింది అంటారు? అంటే ఏదైనా చెప్పడానికి ఒకటి కావాలి కాబట్టి ఒక అలిగేషన్ కావాలి. బీజేపీ మతతో పాటు అవుతుంటే చాలా మట్టుకు మీరు గమనించుండి 30% ముస్లిమ్స్ ఓట్ అంటే వాళ్ళు ప్రభావితం చేసే సీట్స్ చాలా ఉన్నాయి. మరి ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరున్నారు? క్రిస్టియన్స్ స్టేట్స్. మరి యూపీలో మెజారిటీగా మైనారిటీస్ కూడా ఉన్నారు కదా. మరి అట్లాంటి వస్తుంది కదా. ఇదంతా మనం కూడా ఎట్లా తయారవుతున్నామంటే, అంటే నేను మిమ్మల్ని కాదు, మనం టీవీ డిస్కషన్లో కానీ అదే నేను అదే చెప్తున్నా, జర్నలిస్టులం కూడా ఎట్లా తయారైనామనంటే, కమ్యూనిస్ట్ ఉంటాడండి, కమ్యూనిస్ట్ అన్ని విషయాలు మాట్లాడవచ్చు. కమ్యూనిస్ట్ అనేటైనా టీడీపీకి యాంటీగా మాట్లాడవచ్చు, టీఆర్ఎస్కి యాంటీగా మాట్లాడవచ్చు, బీజేపీకి యాంటీగా మాట్లాడవచ్చు, అన్నిటికీ యాంటీగా మాట్లాడవచ్చు, మైనార్టీస్కు ప్లస్గా మాట్లాడవచ్చు, మైనార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడవచ్చు. లెఫ్టిస్ట్ రైటిస్ట్ అయితే ఏదైతే అంటామో, రైటిస్ట్ అనేసరికి మాత్రం మతత్వం అది. మరి ఈ కమ్యూనిస్ట్ అనేది, మన కమ్యూనిజం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి మనది? అంటే నేను జనరల్గా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అది విదేశాల నుంచి వచ్చింది. ఇప్పుడు మన భారతీయులు అందరూ కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిస్టులు అది ఏ స్టేజ్ పోయింది? ఎన్ని అంటే మొన్న నేను ఒక ఏదో ఆర్టికల్లో చూసిన, ఎవరు మాట్లాడారు, వాళ్ళు కమ్యూనిస్టులు మాట్లాడిన అబద్ధాలు ఎవరికి రావు అని. అంటే అబద్ధాల పునాదుల మీద ఎన్ని రోజులు నిలబడగలుగుతారు? నిలబడలేరు. అందుకోసమే ఇప్పుడు బీజేపీ కొన్ని విషయాలు చెప్తున్నాం. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతుంది, వాట్సాప్ ఏదేదో మాట్లాడుతుంటారు. అట్లా యూనివర్సిటీ అనేది, వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీని నేను చూడలేదు. కానీ ఇప్పుడైతే మన తెలంగాణలో చూసినట్టుంటే ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ. అంటే నేను చెప్తున్నాను, నేనేమంటున్నా అంటే అట్లాంటిదండి. అంటే ఒక వ్యక్తి మీద ఏదన్నా, ఇప్పుడు మీరు చూడండి, స్కామ్ల విషయానికి వచ్చాము, ఏదో విషయానికి వద్దాం. స్కామ్లు ఏదన్నా అవినీతి ఏదన్నా ఉన్నట్టుంటే ఒక ప్రధాన కోర్టు మీదనండి డిస్కషన్. అంటే చెప్తున్నా, దాన్ని కూడా మళ్ళీ వేలం వేసి దానికి ఏదో మళ్ళా ప్రజలకు సంబంధించిన దానికే వాడతాడు. తర్వాత ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేస్తుంటే కెమెరాలు పెట్టి దాని ప్రతిపక్షాలు దాన్ని కూడా పెద్ద ప్రాపగండగా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అంటే నేను అంటున్నది కాదు, ఇవన్నీ డిస్కషన్ కూడా వాట్సాప్లో తిరుగుతుంటే నేను మాట్లాడుతున్నాను. ఇది వాట్సాప్లో ఈరోజు ఏంది, మోడీది పెట్టిన తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన రాజీవ్ గాంధీ సమాజ్ చుట్టూ తిరుగుతుంటే, అరే తండ్రి సమాజం తిరుగుతున్నప్పుడు నీ కెమెరాలు ఎందుకు, ఫోటోలు ఎందుకు అని. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇట్లా ఏం దాకపోతే చిన్న చిన్న విషయాలు మనం ఏదో పెద్దగా ఇది చేసుకుంటా, నువ్వు సబ్జెక్ట్ వైజ్ అదే అంటున్నా. ఇప్పుడు రోడ్ల విషయం తీసుకుందాం, గతం కన్నా భిన్నంగా ఉన్నాయా లేదా 10 ఏళ్లకు? మెడికల్ కాలేజీల విషయం తీసుకుందాం, భిన్నంగా ఉన్నాయా లేదా? ఎయిర్పోర్ట్ల విషయం తీసుకుందాం, భిన్నంగా ఉందా లేదా? జనరల్గా చాలామంది అనేది ఏంటంటే, ఎంతసేపు నేను చాలా మటుకు గమనించిన, ఈవెన్ కమ్యూనిస్టులు అనుకోండి, మిగతా పార్టీలు అనుకోండి, ఎంతసేపు పెట్రోల్ మీదనే ఇది చేసారు. పెట్రోల్ మీద వచ్చిన దాన్ని డెవలప్మెంట్ అయితే చేస్తున్నాడు, స్కామ్లు అయితే చేయట్లేదు కదా. మనం తొందరగా కంక్లూడ్ చేద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని దాదాపు 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. మంచి అంటే దేశానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కానీ బీజేపీ దశాబ్ద కాలంలో మౌలిక వసతుల కల్పనలో ఏమీ చేయలేదు, ఒక్కటి చూపించండి అని అడుగుతున్నారు. రైట్, నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు అనడానికి కూడా లేదు, 100%. నేను మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తాను. ఎప్పుడైనా ఇప్పుడు అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది, సమస్యలు అనేది నిరంతర ప్రక్రియ అండి, అది కామన్. అది రేపు ఈ పార్టీ నేను అదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే, అప్పుడు ఇండస్ట్రీస్ ప్రాముఖ్యత
నీళ్ళ ప్రాముఖ్యత అవసరం కాబట్టి అది పోయింది. ఇప్పుడు ఆ ప్రాముఖ్యత ఉన్న దగ్గర ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మిగతాది కూడా పోతుంది. తర్వాత ఇప్పుడు ఏది అవసరమో దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, నేను అదే చెప్పవుతున్నా. మా తాత ఉన్నాడండి, ల్యాండ్ ఉండే అగ్రికల్చర్ ల్యాండ్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నా. 45 పేజీలు నోట్స్ రాసుకొచ్చుకున్నాను సార్. నేను ఎగ్జాంపుల్, నేను కుటుంబం అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, మీకు అనుకోండి ప్రజలకు అనుకోండి. ఏం చెప్తున్నాను, తాత ఉన్నాడు, తాత ఏదనుకో భూమి ఉన్నది, ఆ భూమిని సాగు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత నాన్న వాళ్ళు ఫాదర్స్ జనరేషన్ ఏం చేశారు, వాళ్ళు ఇరిగేషన్ సోర్సు, అప్పుడు చెరువులు ఉండే చెరువుల తర్వాత బోర్లు ఇట్లాంటివి వచ్చినాయి, కొంత ట్రాక్టర్లు వచ్చినాయి, కొంత డెవలప్మెంట్ అంటే బోర్లు వేయడం, పంట సాగు, తర్వాత జనరేషన్ 2 పంటల సాగు. ఈ రకంగా అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ చేయలేదు అనట్లేదు. నేను ఏదైనా అదే చెప్తున్నాను. పార్టీ వాళ్ళు చెప్తారు ఏందనేది, నేనేం చెప్తున్నా అంటే పార్టీ వాళ్ళు ఏం చేసిరు ఏందనేది మళ్ళీ కూర్చుందామని అంటే నేను కూడా స్టడీ చేస్తా. కానీ నేను పార్టీని ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడితే ఏంటంటే పార్టీ కాదు ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతాను. నేను అందుకే చెప్తున్నా, ఇంత సూటి ఇవి చెప్తున్నా. దేశంలో ఏ పార్టీలో అధికారం వచ్చినా కోరుకునేది మేమంటే ప్రజలకు సేవ చేయండి, ప్రజల యొక్క అవసరాలు తీర్చండి, ప్రజల్ని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు పెడితే ఖచ్చితంగా పార్టీ మారి వైసీపీని ఎవరైతే కోరుకుంటారో మా అవకాశం ఎవరికైతే కావాలో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. ఇక్కడ గమనించినట్లయితే మళ్ళీ శ్రీరాన్న మీకు మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ పెడతారు. అన్న నేను 45 పేజీలు నోట్స్ రాసుకొచ్చుకున్నాను. మంచి అన్న ఒక జ్యోతిష పండితులు చెప్తానికి మంచి భవిష్యత్తు ఉంది. నీ యొక్క వాగ్ధాటి కానీ సబ్జెక్ట్ కంటెంట్ నువ్వు కలెక్ట్ చేసిన విధానం కానీ నిజంగా అప్రిషియేట్ దగ్గర విషయం చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడండి సోదరు, మీరు మాట్లాడు. ఓకే, కాబట్టి ఏంటంటే ఫైనల్ కంక్లూడ్ ఇస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర చరిత్రలతో పుట్టిన పార్టీ కాదు. ప్రజల మధ్య నుంచి పాదయాత్ర చేస్తే చెమట చుక్కను కాచి ఆ చెమట చుక్కల్ని ఓట్లుగా మలుచుకున్నటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని చేశామో ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి మేము గెలుస్తాము. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం ఏది లేకుండా వారు ఆంధ్ర రాష్ట్ర పౌరుడైతే ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేసి ఆ మేలుని మేము పార్టీ ద్వారా వాళ్ళకి సేవ చేసే కోరిక మాకుంది. ఖచ్చితంగా భగవంతుడు మాకు ఆ అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశంలో ఏ పార్టీ వచ్చినా మేము చేసే పని మేము చేస్తాం. ఎందుకంటే మేము వైసీపీ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఎవరైతే తీరుస్తారు, రాజకీయాల్లో శాసన శత్రువులు మిత్రులు లేరంటే అంటే ఏపీలో ఏ పార్టీ ఉన్నా ఎన్డీఏ వైపు ఉన్నాయి, రెండు చూసుకుంటే రెండు ఎన్డీఏ వైపు. కాబట్టి అటువంటి పరిస్థితికి మాకు వస్తుంది, భగవంతుడు కల్పిస్తాడు, ప్రజలు కల్పిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేము గాలి దీపం పెట్టి మేము అనుకోవడం లేదు, మేము చేసిన కార్యక్రమాలు మనం గెలిపిస్తాయి. కాబట్టి 4వ తారీఖున రిజల్ట్ మాకు వస్తుంది. 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. చేసిన తర్వాత మేము చేసే కార్యక్రమం 100% అమలు పరిచి రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మా నాయకుడు పరిపాలన గొప్పగా ఉంటుందని గొప్పగా ఆల్ ద బెస్ట్ అన్నగారు. ఆల్ ద బెస్ట్. 4వ తారీఖు నాడు మళ్ళీ కలుసుకుంటాం. ఇక్కడ జ్యోతిషపరం విశేషం ముందుగా ఒక హెచ్చరిక సార్, 45 పేజీలు 2 పేజీలు చెప్తాను. జ్యోతిష విశ్లేషణ చేయను, డైరెక్ట్ టు ది పాయింట్ వచ్చేస్తాను. ఓకే అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాము, ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా టీడీపీ కూటమికి అత్యధికంగా 19 పార్లమెంట్ సీట్లలో విజయాన్ని సాధిస్తుంది. అంటే టీడీపీ కూటమి మొత్తం 19, అంటే ఇండివిజువల్గా టీడీపీకి వచ్చేసి 13, భారతీయ జనతా పార్టీకి 4, అలాగే జనసేనకి 2 నుంచి మనం అనుకున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి 4 వస్తాయి, 6 స్థానాల్లో గెలుస్తుంది మనం అనుకున్నామండి. ఇక్కడ అలాగే కనుక మనం ఈ డివిజన్ వారీగా తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా 10 వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి 24 సాధించే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా 34, మొత్తం కలిపి 34 స్థానాలు ఉంటే అక్కడ అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ కూటమి వచ్చి 29 స్థానాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా కనుక తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లా 16, గుంటూరు 17, అలాగే ప్రకాశం జిల్లా 12, నెల్లూరు 10 కనుక తీసుకుంటే మొత్తం వెరసి 55 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ అత్యధికంగా 10 లేదా 11 కన్నా మించే అవకాశం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతుందో అత్యధికంగా 44 స్థానాలని
సాధించే అవకాశం ఉందండి. అలాగే రాయలసీమ కనుక తీసుకున్నట్లయితే రాయలసీమలో అత్యధికంగా 52 అంటే మొత్తం కలిపి 52 స్థానాలు ఉండగా దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 24 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందండి. టీడీపీ కూటమి వచ్చేసి 27 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందండి. సో వెరస కనుక ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ కూటమికి అత్యధికంగా 124 స్థానాలు రావడం ద్వారా విజయాన్ని సాధించడం ద్వారా అధికారం ఫామ్ చేయబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి మిగతాయి రాబోతున్నాయి. అలాగే ఇక్కడ కనుక తీసుకుంటే టీడీపీకి ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్గా యాజ్ పర్ మై ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ 105, అలాగే జనసేన పార్టీకి 16, అలాగే భారతీయ జనతా పార్టీకి 3 అనేవి రాబోతున్నాయండి. అలాగే తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే కొన్ని ముఖ్యమైన స్థానాల గురించి నేను చెప్తానండి. ఇది చెప్పబోయే ముందు దేశంలో కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మీరు గమనించినట్లయితే వారి యొక్క జైత్రయాత్ర 2014 సంవత్సరం నుంచి మొదలై అలా దినదిన పరమార్థంగా అది పెరుగుతూ ఉందండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధికంగా అంటే వరస్ట్ సినారియో 375కి తగ్గవని చెప్పి నేను చెప్తున్నానండి. యాక్చువల్లీ నా ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ అయితే 410 దాకా కనపడిందండి. కానీ నేను లీస్ట్ చెప్తున్నానండి 375కి అయితే తగ్గవండి. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోయేటువంటి కొన్ని ముఖ్యమైన స్థానాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 45 పేజీల నోట్స్, అస్ట్రాలజికల్ నోట్స్ నేను రెడీ చేసి ఆయన చెప్పే సమయం లేదు కాబట్టి మంగళగిరి వచ్చేసి లోకేష్ గారు, నారా లోకేష్ గారు గెలవబోతున్నారు. అత్యధిక మెజారిటీ దాదాపు 40,000 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారు, అది 35,000 పైచులకు రావడానికి అవకాశం ఉంది. అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు, వారి మెజారిటీ గతంతో చూస్తే పెరగబోతుంది. అలాగే పులివెందులో పులిబిడ్డ అని చెప్పంటారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు గారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతున్నారో వారు పులివెందులో పోటీ చేస్తున్నారు. వారు గతంతో పోలిస్తే మెజారిటీ దాదాపుగా తగ్గే అవకాశం ఉంది. గతంలో తీసుకున్నట్లయితే ఉండడం లేని విధంగా 90,000 దాకా వచ్చింది. అది దాదాపు ఈసారి 30-40,000 మధ్యలోనే ఆగిపోయే అవకాశంగా కనపడుతుందండి. ఆ రకంగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన స్థానాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన స్థానాల గురించి చెప్తున్నా అండి. ఇక్కడ పూతలపట్టు, గంగాధర నెల్లూరు, తిరుపతి, చంద్రగిరి, పొంగనూరు, మదనపల్లె ఇక్కడ నుంచి టైట్గా ఉందండి. అలాగే ధర్మవరం, తాడిపత్రి, ఆలూరు, ఆధోని, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ, దోన్, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం, జంబలమడుగు, కమలాపురం, అలాగే పులివెందుల, రాయచోటి, రైల్వే కోడూరు ఇక్కడ జనసేన పోటీ చేశారండి. కడప, బద్వేలు, సూళ్లూరుపేట, గూడూరు, తర్వాత ఆత్మకూరు, తర్వాత వినుకొండ, పోలవరం, రంపచోడవరం, అలాగే తుని, అరకు వ్యాలీ, నెల్లిమర్ల, అలాగే ఇక్కడ నెల్లిమర్లలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పోటీ చేస్తుంది. అలాగే గజపతి నగరం, తర్వాత చీపురుపల్లి, ఇట్లా టీడీపీ అనేది వైఎస్ఆర్సీపీ అనేది విజయాన్ని సాధించబోతుందండి. అలాగనే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి 39 మందిలో కొంతమంది గెలుస్తున్నారని చెప్పుకున్నామండి. వారిలో ఓడిపోయే వారిని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. కాకినాడ రోడ్ల నుంచి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. పెనుగొండ నుంచి ఉషశ్రీ శరణ్ గారు ఓడిపోతున్నారు. సంతనూతలపాడు నుంచి మేరుగు నాగార్జున గారు ఓడిపోతున్నారు. నగర్ నుంచి ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. అమలాపురం నుంచి పినిపే స్వరూప్ గారు, రాజమండ్రి రోడ్ నుంచి సిఎస్ వేణుగోపాల కృష్ణ గారు, అలాగే పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు, గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు, కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, వీరు లెజెండరీ లీడర్ అండి. అలాగే పలాస నుంచి శ్రీధర్ అప్పలరాజు గారు, తణుకు నుంచి వెంకట నాగేశ్వరరావు గారు, అలాగే తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు, గుడివాడ నుంచి ఫైర్ బ్రాండ్ కొడాలి నానిగారు, వెంకటేశ్వరరావు గారు ఎవరైతే వారిని ముద్దుగా నానిగారు అని పిలుచుకుంటారు, వారు కూడా ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారండి. అలాగే ఏలూరు నుంచి మరొక సీఎం డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఆల నానిగారు ఓడిపోతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు. అలాగే నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు. భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు. అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు. అలాగనే అచంట్ నుంచి రఘునాథరాజు గారు ఓడిపోతున్నారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. వారు అక్కడ ఎంపీగా ఓడిపోతున్నారు. అక్కడ లావు శ్రీకృష్ణ దేవరాల గారు గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు. సత్యనపల్లి నుంచి అంబటి రాంబాబు గారు ఓడిపోతున్నారు, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. అలాగే గోపాలపురం నుంచి తానేటి వనిత గారు ఇక్కడ కనెక్ట్ తీసుకుంటే టైట్గా ఉందండి. సో ఇలాగే కొంతమంది మంత్రులు ఓడిపోతున్నారు, మరి కొంతమంది నాయకులు గెలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి, అట్లాగే ఉత్తరాంధ్ర, అట్లాగే సీమ. ఏ పార్టీకి ఈ ప్రాంతాలు ఎవరికి చిక్కబోతాయి? 3-4 జిల్లాల్లో ఈ తెలుగుదేశం కూటమికి కొంచెం ఉంది ఎఫెక్ట్. ఎక్కడంటే పోయినసారి ఎక్కడ అయితే జనసేన వాళ్ళు పోయాయో వాటిల్లో కొంచెం ఉంటుంది రిఫ్లెక్షన్.
మామూలుగా 20,000 నుంచి 20,000 మెజార్టీ నుంచి దాదాపు జగన్ గారు 90,000, 20, 30, 40, 50, 90తో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒక 79 మంది ఉన్నారు. ఆ 79 మంది ఎట్టయినా గెలిచిపోతారు లెక్క ప్రకారం. లెక్క వేస్తే ఆ 79 మంది కొంచెం మెజార్టీ తగ్గచ్చు. ఇటు పోయి ఇటు ఓట్లు అటు పడినా నా ఆస్ట్రాలజీ నేను సైన్స్, నేను చెప్పేది పొలిటికల్ సైన్స్. నేను పొలిటికల్ సైన్స్, నాకు ఆస్ట్రాలజీ తెలియదు. నేను చెప్పానంటే అది జరగాల. 2014లో తెలుగుదేశం వస్తుందంటే ఎవరు అప్పుడు రాదు. మొన్న కాంగ్రెస్ వస్తుంది, వాక్శుద్ధి ఉంటుంది. ఆ రకంగా మేము 78 నుంచి రాజకీయాలు ఉన్నాం. మాకు తెలియదు ఎవరు వస్తారు, ఏం చేసేది ఏంది అనేది తెలుసు. కార్యకర్తల్లో కొంచెం ఏంటంటే నేను జగన్ వచ్చి 9వ తారీఖు ప్రమాణ చేస్తున్నాడు అండి 100%. అది ఏ శక్తి ఆపలేదు అతన్ని. అది 90, అది 100, 100 అనేది అది అనవసరమైన మాట. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కార్యకర్తల్లో కొంచెం నిరాసక్తత ఉంది. ఎందుకుందంటే నాయకుడు ఇప్పుడు వైఎస్ గారు ఉన్నారంటే ఇట్లా తట్టేది, పొట్టలు గుద్దేది, ఎవరు పోయినా పేర్లు పెట్టి పిలిచేవాడు. ఈయన అపాయింట్మెంట్లే ఇట్లేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ RRR అనే ఆయన ఎంపీగా ఉండి అతను కలవలేడనే కదా ఫస్ట్ ఆరోపణ, అదే కదా అతని మీద అపాయింట్మెంట్. ఈసారి కొంచెం మార్పు అనేది రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు, అంటే వైఎస్ ఫ్యామిలీని ప్రేమించేవాళ్ళు దాదాపు వచ్చి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. ఎట్లయినా నువ్వు ఎక్కడైనా 60 సీట్లు ఖచ్చితంగా వస్తాయి వీటిల్లో. రాయలసీమ నుంచి ప్రకాశం వరకు. ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి గుండెల్లో ఉంటాడు, ప్రజల గుండెల్లో. ఆ రాజశేఖర రెడ్డి ఓటే ఈరోజు జగన్ గారు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఈ కొత్త ఓటర్ అనేది జాయిన్ అయినా అది ఇది వాళ్ళ తండ్రి ఇచ్చిన ఓట్ బ్యాంకుకి యాడ్ అయినాయి ఇవన్నీ. కాబట్టి ఏంటంటే జనాలు అందరూ కోరుకునేది నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరినీ కలుస్తూ ప్రజల్ని, ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని పోతుంది కదా, అందరినీ కలుస్తూ కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు కలుసుకుంటూ, ఇప్పుడు నేనున్నాను చెన్నైలో, ఆయన వచ్చాడు 2012లో. వచ్చినప్పుడు విపరీతంలో అంతా పెట్టినప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు, ఏమయ్యా నీకు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కదా. నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి ఆయన నాకు క్లోజ్ ఉన్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఎందుకు కట్టలేదు, నువ్వు రెడ్డి ఫీలింగ్ చూపించావా అని అన్నాడు. కాదు, రాజశేఖర రెడ్డి కొడుకుగా మేము ఆయనకి ఇచ్చాము. రాజశేఖర రెడ్డి మాకు ఎప్పుడు బాస్, అర్థమైందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు బాస్ కాబట్టి, మా బాస్ యొక్క కొడుకు వస్తున్నాడు కాబట్టి జయలలిత ముందు అతన్ని యొక్క ప్రతిష్టని, జయలలిత ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఆ జయలలితతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె ప్రతిష్టని గొప్పగా చూపించాలన్న ఒక ఉద్దేశంతో సో మెనీ పీపుల్ని తరలించి అది ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అవసరం లేదు, మనకు రాజకీయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మనకి అవసరం, కానీ ఆయన ఎక్కడన్నా బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ఈ పరిస్థితి ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితికి అనుగుణంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ అన్ని నువ్వేం చేయాల్సిన పని లేదు. ఊరికినే రాజశేఖర రెడ్డి గారు పద్ధతిలో ఏం తమ్ముడు కాదు, పేరు పెట్టి పిలవడం, పేరు పెట్టి పిలవడం, చిప్పు మీద గుద్దడం, పొట్ట మీద గుద్దడం, అది చాలు. అంతకంటే ఏం అవసరం లేదు. ప్రేమ అభిమానం అంతకన్నా తక్కువ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినట్టు ఒక సెన్సేషనల్ రికార్డు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు తెలిసి చాలా అత్యధికమైన మెజార్టీ, దాదాపుగా 5 లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు తీసుకున్నట్లయితే దాదాపు 90,000 మెజార్టీ సాధించడం ద్వారా ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నట్టు 2024 సంవత్సరంలో జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు కనుక తీసుకున్నట్టు సరళి కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మీద ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు రాబోతున్నాయనే అంశం కనుక తీసుకున్నట్లయితే అది అత్యధికంగా కర్నూలు జిల్లాలో రాబోతున్నాయండి. ఈ కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా 14 సీట్లు ఉన్నాయండి. అంటే మొత్తం కాన్స్టిట్యూన్సీ ఉమ్మడి జిల్లాలో 14 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ 10 సీట్లు సాధించబోతున్నారండి. సో గతంలో ఎన్ని వచ్చి నేను స్టడీ చేయలేదు, బట్ 10 వస్తున్నాయండి. అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో గాన
గుంటూరు జిల్లాలో అత్యధికంగా టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు సాధించబోతుందండి. అక్కడ దాదాపు 17 సీట్లు ఉన్నట్లయితే 14 సీట్లు టీడీపీ ఇండివిజువల్గా గెలుస్తుంది. ఒక సీట్ వచ్చి నాదెండ్ల మనోహర్ గారు తెనాల నుంచి గెలుస్తున్నారు. మొత్తం వెరసి మొత్తం 15. అక్కడ కేవలం 2 సీట్లతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ సరిపెట్టుకోబోతుందండి. అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో కేవలం 3 సీట్లు కడపడం సాధిస్తుందండి. గతంలో అవి కూడా రాలేదండి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఎక్కడ వస్తున్నాయంటే అది వైజాగ్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఒక సీటు రాబోతుంది అరకు వ్యాలీలో. ఇది క్లుప్తంగా నా వివరణ అండి. సార్ శ్రీనివాస్ రెడ్డి ఫైనల్గా ఒక 2 minutes అయినా తీసుకొని నాకు తెలంగాణ ముఖ చిత్రం ఏంటి, ఇప్పుడు ఈ రిజల్ట్స్ కనుక మీరన్న రిజల్ట్స్ వస్తే బీజేపీ కనుక ఆధిక్యం సాధిస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటారా? ఇది పార్లమెంటు రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అనేది స్పష్టంగా కనిపించేస్తుంది. అయితే జనరల్గా ఇప్పుడు మనం బీజేపీ ఇంత పెరగడానికి కూడా కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా అంటే కాంగ్రెస్ రావద్దు అనేసి బీజేపీ కాదు. అప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ రావద్దు అని రేవంత్ని ఎట్లా చూసారో ఈసారి రేవంత్ అంటే సెంట్రల్లో బీజేపీ రావాలనేది ఈసారి అట్లా డైవర్ట్ అయ్యి బీజేపీకి అవకాశం కనిపిస్తున్నది. అయితే నెక్స్ట్ మీరు అన్న దాంట్లో రేపు ఏం జరగబోతుంది అనేది రిజల్ట్ చూసినట్టుంటే 2 పార్టీల వైపు నుంచి కాంగ్రెస్లో కొంత నివురుగప్పిన నిప్పులాగా కొంత ఉన్నది, అది బయటకు రావట్లేదు. అంటే జనరల్గా డిస్కషన్స్ అది చూస్తుంటే కొంత కనిపిస్తుంది ఏంటంటే నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది. రేపు ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సిందే. తర్వాత బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళైతే చాలా మటుకు బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ ఏపీలో అలయన్స్ పెట్టుకుంది బీజేపీ తోటి. ఇక్కడ బీజేపీ ఇంకా తెలుగుదేశం మూలాలు బాగానే ఉన్నాయి, తెలుగుదేశం మూలాలు చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ సింబల్ మీద 2 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్టర్నేటివ్ మళ్ళా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కొంత ఇదంతా నడిపించే కార్యక్రమంలో కూడా ఉన్నారు. ఎటు వచ్చి కొంత బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ ఏం చేయకపోవచ్చు, బీజేపీ ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. అంటే జనరల్గా ఇంతకుముందు వేరే వాళ్ళు అన్నట్టు మధ్యప్రదేశ్లో చేసినట్టు ఇక్కడ కర్ణాటకలో చేసిన మహారాష్ట్రలో చేసినట్టు అని, కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం 2 పార్టీల వైపు నుంచి బీజేపీ వైపు చూసే అవకాశం మాత్రం కనిపిస్తున్నది, స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రిజల్ట్ మనం ఏదైతే బీజేపీకి 10+ వచ్చే అవకాశం ఉందో అది వస్తే 2 పార్టీల నుంచి బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. దాని పరిణామాలు మళ్ళీ 4th తర్వాత. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సార్. ముగించేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు 7 సీట్లు వచ్చినాయి అనుకో, ఇక్కడ లెక్క ప్రకారం ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణలో 7 వస్తే పక్కన కర్ణాటకలో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్లో మైనస్లో ఉంటే ఇక్కడ 7 ఉంది. కాబట్టి దీనికి రీజన్ ఉంది. అదేంటంటే రీజను టీఆర్ఎస్ ఓటు స్ప్లిట్ అయిపోయింది. టీఆర్ఎస్ ఓటు ఎవరికి పడింది? బీజేపీకి కొంత, కాంగ్రెస్ కొంత పడి ఉంటుంది. పడిన కారణంగా 7 వచ్చినప్పుడు రేవంత్ అపజయం అయితే ఖచ్చితంగా కాదు. రేవంత్ తీసేస్తారా, కాంగ్రెస్లో అసంతృప్తి మొదలవుతుందా అంటే దేశవ్యాప్తం ఎక్కడ లేదు కదా. ఇక్కడ మొదలు పెట్టుకొని వాళ్ళ పాదం వాళ్ళే ఉక్కు పాదం వేసి తొక్కుంటారా? తొక్కుకోరు. 7 అనేది మంచి ఫిగర్, 7 అనేది మంచి ఫిగర్. అదే టీఆర్ఎస్ కొంచెం బలంగా ఉండుంటే 7 అనే ఫిగరే లేదు. టీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి 7 అనే ఫిగర్ ఉంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎగ్జిట్ పోల్స్ 2024. ఎందుకంటే దేశవ్యాప్తంగా మళ్ళీ మోడీనే రాబోతున్నారు. అట్లాగే ఏపీలో జగన్ లేదా హోరాహోరీగా ఉంది, జగన్కే కొంత మొగ్గు కనబడుతుంది. తెలంగాణలో కూడా బీజేపీ పార్లమెంట్ సీట్లలో కొంత ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎగ్జిట్ పోల్స్. NVBS సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అందరికీ.